శేఖర్ జీ ఇక్కడ ఓకే అండి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం రాత్రి నుంచి రోజు తాగుతూనే ఉన్నాం. ఈ 3 రోజుల నుంచి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆరో వాటర్. దీని కలర్ ఎలా ఉంది? ఒకసారి ఈ చార్ట్ మెయింటైన్ చేద్దాం. ఇది 8 ఉందా, 9 ఉందా, 10 ఉందా, 11 ఉందా ఒకసారి చెప్పండి. బిలో 7 అంటే 3, 4 లో ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా 4, 5 అంటే ఆల్కలైన్ ఎసిడిక్. ఇందా మేడం వాళ్ళు కూల్ డ్రింక్ అనగా బాటిల్ ఒకసారి తాగుతా ఉన్నారు. పేజ్ ఒకసారి చూడండి. మంచి రెడ్ వైన్ లాగా అంటే 0 ఉంటే 0 కూడా పోయేది. మరి ఇలాంటి కూల్ డ్రింక్ రోజు మనం పోస్తున్నాం అంటే కూల్ డ్రింక్ తాగిన ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఎసిడిక్ అయి షుగర్ వస్తుంది. మీరు ఎవరికైనా శత్రువు ఉంటే వాళ్ళ ప్రేమతో చంపొచ్చు. ఎలాంటి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి ప్లీజ్ తాగండి సార్, మీకోసం రోజు ఇంటికి తీసుకెళ్ళాలన్నా మీకోసం తెచ్చాను, మీకోసం మందు ఇస్తే కదండి, మందు తాపియద్దు. ఇలాంటి కూల్ డ్రింక్ తాపండి. 6 నెలల తర్వాత ఆయనకైనా షుగర్ రాకపోతే మనందరం పేరు మార్చుకోవచ్చు. అంత గ్యారెంటీ, అంత గ్యారెంటీ విషయం అర్థం. అంత గ్యారెంటీ విషయం ప్రేమతో 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 నమ్మచ్చు. శభాష్ అందరూ ఒకసారి. ఫోర్టీన్ సార్, ఇంకా దాని పైన ఉంది, ఇంకా 14 పైన. యాక్చువల్ 9.5 10.5 pH పట్టుకొచ్చాను నేను డెమో కానీ. ఇది 10.5 pH. ఇప్పుడు చూడండి, ఇది కూల్ డ్రింక్, ఇది ఆల్కలైన్. ఇప్పుడు కలర్ తేడా ఉందా? ఇలాంటి డేంజరస్ డ్రింక్స్ ఇలాంటివి తాగడం వల్లే మనకు తొందరగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో అవి మనం మరి ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే మనకి ఇక్కడ జనరల్ మనం రోజు తినే ఫుడ్ కూడా అండి. మనం ఇప్పుడు వాటర్ చెక్ చేస్తాం కానీ ఫుడ్ చెక్ చేయలేము. ఫుడ్ అంతా కూడా ఎసిడిక్. కూల్ డ్రింక్స్ దీనివల్ల మనకి నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్, ఏజింగ్, ఎప్పుడు టెన్షన్తో ఉంటాం. అదే మనం ఎసిడిక్ ఫుడ్ తీసుకుని ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల ఇది నష్టం. అదే ఆల్కలైన్ ఫుడ్ తిన్న ఆర్గనైజర్ వాటర్ తాగినా చాలా హెల్దీగా ఉంటాం. అలానే పాజిటివ్ ఎమోషన్స్, స్ట్రెంత్ వస్తుంది, యూత్ గా ఉంటాం. ఆల్వేస్ మనకి స్ట్రెస్ అనేది మన దగ్గర రాదు. చాలా హెల్దీగా ఉంటాం చెప్పి నేను ముందుకు. ఎస్ సార్, వెల్కమ్ సార్. ఒకసారి అందరికి మైక్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గోపాల్ మధ్యాహ్నం కావాలి అంజనేయులు చెండు. హ్యాపీ మనీ మనీ సుజాత మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మల్లెపల్లి. Yes sir, Gopalachari sir. Good morning sir. Good morning sir. Good morning sir. Good evening sir. Good afternoon. Good afternoon. This is Shankar Anand from Hyderabad. Good afternoon sir. Good afternoon sir. Shamla from Tirupati. Ravi from Manchiral. Yes. Good morning sir. Good morning sir. From Karimnagar. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నోమల నరసింహ. Good morning sir. Yes ma Shailaja garu. Good afternoon అందరికి. Good afternoon. ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఏదైతే ఈ సెషన్ ఉందో ఇది మీకు ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైనటువంటి సెషన్ అండి. హ్యూమన్ గా మనం పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సెషన్ అవసరం. సో అలాగే ఇక్కడ ఇంకా ఎవరైనా రూబీ అండ్ అబవ్ వాళ్ళు ఇంకా కోహోస్ట్ లేకపోతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు కోహోస్ట్ ఇస్తారు. రూబీ అండ్ అబవ్, రూబీ, గోల్డ్, ప్లాటినం అండ్ డైమండ్. ఓకే, సో అందరూ కూడా కోహోస్ట్ లోకి రండి. ఎస్ లీడర్స్, మీ పేరు ఆడ కనిపిస్తా ఉండాలి. ఇంతమంది రూబీలు ఉన్నారు, ఇంతమంది గోల్డ్ ఉన్నారు అనే విషయం అందరికి తెలుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మీరు కోహోస్ట్ లో ఉండాలి. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే గోల్డ్ కావచ్చు, ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వచ్చేసేయండి.
ఇది మీ అందరికి ఒక గౌరవం అండి. ఓకేనా? రైట్. ఇంకా ఎవరన్నా ఇంకా మనకు 150 సీట్స్ వేకెంట్ ఉంది. వీలైతే ఈలో పంపించుకోండి. మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మన హ్యూమన్ బీయింగ్ కి అవసరమైనటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ షేర్ చేసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఓకే? సో నేను దీన్ని కొంచెం ఫాస్ట్ గానే మీకు నేను చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఒక 15 to 20 మినిట్స్ లో మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఎస్పెషల్లీ మన అయోనియా గురించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఫాస్ట్ గా తీసుకెళ్తాను. ఇంపార్టెంట్ దాన్ని కొంచెం డీప్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ 1 సెకండ్ ఉన్నాయి. సో ముందుగా మన అందరికి కూడా అయోనైజ్డ్ వాటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న మీ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ టు యూ గైస్. గ్రాండ్ వెల్కమ్. ఎందుకంటే ఆరోగ్యానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదు. అందున మనం ప్రతిరోజు అవసరమైనటువంటి వాటర్ కి మించింది అసలు ఇంకోటి లేదు. ప్రతిరోజు అవసరమైనటువంటి వాటర్ కి మించింది ఇంకొకటి లేనే లేదు. అవునా? సో కాబట్టి ఈరోజు మనము ఆ వాటర్, ఎందుకంటే జీవధార ప్రాణధార ఏది అంటే వాటరే అండి. ఆ వాటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం అయోనియా అనే ఒక ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారు వచ్చేసరికి ఉమేష్ సింగ్లా. ఈ యొక్క కంపెనీ 44 ఇయర్స్ నుంచి ఉందండి. ఎన్ని సంవత్సరాలు? 44 ఇయర్స్ నుంచి, 44 సంవత్సరాల నుంచి. ఇది నిన్న మొన్న వచ్చినటువంటి మెషిన్ కాదు. ఇది 44 సంవత్సరాలుగా ఉంది. మనకు ఇండియాలో వచ్చేసరికి 4 ఇయర్స్ గా 130 ఆఫీసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ యొక్క ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్న దాని ఎండి ఎవరంటే ఉమేష్ సింగ్లా. ఈయనే మన న్యూ యంగ్ కంపెనీకి కూడా ఎండి గారు. అర్థమవుతుందా? మన న్యూ యంగ్ కంపెనీ ఎండి ఉమేష్ సింగ్లా గారు, ఈ యొక్క కంపెనీ డైరెక్టర్ అంకుష్ వాట్స్. సో వీళ్ళిద్దరు, అలాగే మనకు సిఇఓ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు. సో ఇక్కడ మన యొక్క లక్ష్యం ఏంటంటే, మన యొక్క కంపెనీ లక్ష్యం, మన ఎండి గారి లక్ష్యం ఏంటంటే, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరుతో పాటుగా అది చాలా క్వాలిటీ వాటర్ అయి ఉండాలి. ఊరికే ఏదో జస్ట్ లైక్ ఆర్ఓ వాటర్ లాగా కాకుండా మనకు ఒక మంచి క్వాలిటీ వాటర్ ఇవ్వాలి. అంటే ఆ యొక్క సెల్స్ కి, మన బాడీలో ఉండే ప్రతి సెల్స్ కి ఈరోజు మనం క్యూర్ సెల్ ఇచ్చి ఎంత హెల్దీగా తయారవుతున్నామో, అదే విధంగా ఆ వాటర్ కూడా ఇచ్చి, ఆ సెల్స్ అన్నిటికి కూడా వాటర్ ఇచ్చి మనందరినీ నూతన యవ్వనంగా తీసుకెళ్లేదానికి న్యూ యంగ్ ప్రాజెక్ట్ కృషి చేస్తుందండి. ఈ కంపెనీని మనకు పరిచయం చేసిన మన లైన్ సార్ కి మాత్రం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండి. సో ఇప్పుడు నేను కొన్ని బ్రీఫ్ చేస్తాను. ఇందులో మొదటిగా వచ్చేసరికి లైనస్ పాలింగ్. ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి. ఈయన ఏం చెప్పారు అంటే, మనము మానవుడు సహజంగా అన్ని పర్ఫెక్ట్ గా, అంటే ప్యూర్ వాటర్ ని, ప్యూర్ ఎయిర్ ని, ప్యూర్ ఫుడ్ ని, అంటే హెల్దీ ఎయిర్, హెల్దీ వాటర్, హెల్దీ ఫుడ్ గా తీసుకుంటే హ్యూమన్ లైఫ్ ఎంత అంటే 120 ఇయర్స్ అండి. ఇది ఆయన కనుక్కున్న దానికి గాను, సో ఈ డిసీజెస్ అన్నిటికీ కారణమైనటువంటి విషయాలు కనుక్కున్న దానికి గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దానికి ఆయన చెప్పింది కూడా ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే 2 times నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి. అంటే అర్థం చేసుకోండి, నోబెల్ ప్రైజ్ అంటేనే వరల్డ్స్ లో బెస్ట్ వన్, అది దానికి మించి ఇంతవరకు లేదు. అందులో 2 times విన్నర్ అంటే ఆయన ఎంత గొప్ప సైంటిస్ట్ అయి ఉంటారో యూ గైస్ ఇమాజిన్. ఎంత గొప్ప సైంటిస్ట్ అయి ఉంటారు ఆయన. అటువంటి వ్యక్తి కనుక్కున్నటువంటి విషయం ఏంటంటే, ఒక హ్యూమన్ లైఫ్ 120 ఇయర్స్ అది. కానీ మనకున్నటువంటి ఆల్ డిసీజెస్ దేని వల్ల వస్తున్నాయంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయి. అందుకే చూడండి, నియర్లీ ఆల్ డిసీజెస్ కెన్ బి ట్రేస్డ్ టు ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. సో అందుకు మెయిన్ కారణం ఏంటి అంటే, ప్యూర్ హెయిర్ లేదు, ఇప్పుడు కాంటామినేటెడ్ వాటర్ ఉంది. అలాగే మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా కాంటామినేటెడ్, ఏది కూడా క్వాలిటీ లేదు. ఒకవేళ క్వాలిటీ ఎయిర్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వాటర్ కానీ తీసుకుంటే మనం 120 ఇయర్స్ బతుకుతాం. కానీ 60 సంవత్సరాలకి ఇలా అయిపోతున్నామంటే చూడండి దానికి కారణం. ఒకప్పుడు హెల్దీ ఎయిర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి.
ఒకప్పుడు పాస్ట్ డేస్ లో మనం ఎంత 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 హెల్దీగా ఉండేవాళ్ళం. ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ అందరికి కనిపిస్తుంది కదా ఫాస్ట్ డేస్ లో. కానీ ప్రెసెంట్ డేస్ ఎలా ఉంటున్నాం. సో ఇది కారణం అండి. దీని గురించి మనం మీకు నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరమే లేదు, మీకే అర్థమైపోతుంది. అలాగే ఒక 30 సంవత్సరాల క్రితం మనం తీసుకునేటువంటి అన్ని కూడా వెజిటబుల్స్ ఇలా బాగా ఫ్రెష్ గా ఉండేటివి, ఆర్గానిక్ గా ఉండేటివి, ఏ పెస్టిసైడ్స్ ఉండేటివి కాదు. కానీ ప్రెసెంట్ అయితే టోటల్ ప్రతిదీ పురుగు మందులే. సొరకాయకి కూడా మందులు ఇస్తున్నారు. ఇక్కడ రెడ్ గా టమోటా అయ్యేదానికి దానికి మనం కెమికల్ ఇస్తున్నారు. యాపిల్ చూస్తే ఇంత దారుణంగా తయారైంది, ఎందుకంటే దానిపైన ఉండేటువంటి మొత్తం టోటల్ గా కోటింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అన్హెల్దీ. అంటే ఓవరాల్ గా మనం తీసుకునేటువంటి ఏ వాటర్ సరిగా లేదు, ఏ ఎయిర్ సరిగా లేదు, అలాగే ఫుడ్ సరిగా లేదు. అలాగే వాటర్ కూడా 20 సంవత్సరాల క్రితం అంతా కూడా చాలా మంచి వాటర్ అండి. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అంటండి. నేను కూడా విలేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. చాలా మంచి మేము ఇదిగో ఇటువంటి వాటిల్లో కూడా తాగున్నాం. బావి వాటర్ తాగున్నాం, ఈ నది వాటర్, ఇంకా పొలాల్లో నుంచి వచ్చేటువంటి వాటర్, ఇటువంటివన్నీ తాగున్నాం. అసలు బోర్ వాటర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ప్రెసెంట్ ఏమైపోయిందంటే చూడండి, ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి వాటర్ తెలుసు కదా, ఇదే పరిస్థితి. అంతా ఎక్కడెక్కడ ఉండే చెత్త అంతా తీసుకొని వచ్చి ఇక్కడే వేసుకుంటూ ఇలా వాటర్ తాగుతున్నాం. సో ఇటువంటిప్పుడు మనం ఎంత హెల్దీగా ఉంటాం, అసలు హెల్దీగానే ఉండం. ఓకేనా. సో అలాగే దానికోసంగా తీసుకొచ్చింది ఏంటంటే, అలా కాదు అన్హెల్దీ వాటర్ తాగుతున్నారు అనేసి ఆర్ఓ వాటర్ తీసుకొచ్చారండి, రివర్స్ ఆస్మాస్ సిస్టమ్. దీన్ని తీసుకొని వస్తే ఇది చాలా బెస్ట్ అనుకునేసి అందరూ కూడా ఈ రోజు ఇండియాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ తాగడం మొదలెట్టేశారు. అవునా, ఇయే కదా, ఈ వాటర్ తాగడం మొదలెట్టేశాం. మన ఇంట్లో ప్యూరిఫైర్ కావచ్చు, ఈ క్యాన్ వాటర్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద మిషన్లు పెట్టి అందరం కూడా వాటర్ అమ్ముకుంటున్నాం, కొనుక్కుంటున్నాం. సో ఇలా జరుగుతుంది. కానీ ఈ ఆర్ఓ వాటర్ ఎంత డేంజరో, ఈ ఆర్ఓ వాటర్ ఎంత డేంజరో చెప్పినటువంటి వాళ్ళు ఎవరో తెలిసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి, ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పింది. రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ఏమైపోయిందంటే చూడండి, ఇక్కడ బాగా బాగా చదవండి అన్నాడు. డిసీజ్ అండ్ early death is more likely to be seen with the long-term drinking of distillized water. అలాగే ఇంకొకటి రివర్స్ ఆస్మోసిస్ వాటర్. అంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ అండి. మన ఇంట్లో ఉండేటువంటి ప్యూరిఫైర్లు, మనం బయట తెచ్చుకుని తాగే క్యాన్ వాటరు, అలాగే మనం షాపుల్లో కొనేటువంటి ఈ బిస్లరీ కావచ్చు, కిన్లే కావచ్చు, ఇవన్నీ కూడా అర్లీ డెత్ కి కారణం, మనందరికి జబ్బులు రావడానికి కారణం. అందరూ ఏమనుకుంటారు, ఆర్ఓ వాటర్ అంటే మినరల్ వాటర్, అది తాగితే మనకి ఏ జబ్బులు రావు, మనకు రకరకాల మినరల్స్ వచ్చేసరి మనం హెల్దీగా తయారవుతామని చెబితే, కానీ అది చాలా డేంజర్ అని చెప్పింది ఎవరో తెలిసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. ఎస్ సార్. సారీ ఫర్ ది ఇంటరప్ట్, ఏమనుకోవద్దండి. మీ వాయిస్ ఎందుకో క్లారిటీ లేదు సార్. అంటే మేబీ కార్లో ఉండి మాట్లాడుతున్నారా ఏమో తెలియదు. మరి అలా ఉన్నట్లయితే అలా వద్దు, మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఈ రోజు కొద్దిగా ఎందుకో వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. మన వాళ్ళు కూడా చాట్లు అడుగుతున్నారు సార్. ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం నేను అది బ్లూటూత్ ఆఫ్ చేస్తాను. ఎస్ సార్, ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఎస్ సార్, ఫెంటాస్టిక్ ఉంది, చెప్పండి. ఓకే. సో మనము ఏదైతే బెస్ట్ వాటర్ అనుకుంటున్నామో, ఏదైతే ఈరోజు మనం తాగుతున్న వాటర్ బెస్ట్ అనుకుంటున్నామో, అది వాస్తవానికి చాలా చాలా మనకు అనారోగ్యాన్ని ఇచ్చేటువంటిది అండి. వాటర్, ఆర్ఓ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఏది కూడా మనకు హెల్దీ వాటర్ కాదు మనం తాగుతుండేది. దీన్ని సర్టిఫై చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళే చెబుతున్నారు ఈ రోజు మనం తాగేటువంటి వాటర్ అనేది మంచిది కాదని. అలాగే భూగర్భ జలాలు కూడా విషపూరితమైపోయినటువంటి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆర్ఓ వాటర్ బదులు మనం బోర్ వాటర్, బావి వాటర్ తాగదామంటే అవి కూడా విషపూరితం అయిపోయినాయి. సో WHO హెచ్చరిస్తా ఉంది ఏమని అంటే, మీరు ఈ వాటర్ తాగొద్దు, మన మరణానికి కారణం అంటే ఎంత సీరియస్ మ్యాటర్ చూడండి. ఇది మన మరణానికి కారణం ఆర్ఓ నీరు కావచ్చు అనేసి మనకు WHO హెచ్చరిస్తా ఉంది. అలాగే
ఆర్ఓ నీటితో జాగ్రత్త అని చాలా 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 పత్రికలు కూడా మనకు తెలియజేస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్ఓ నీటితో జాగ్రత్త. ఓకే, ఆర్ఓ వాన నీరు తాగుతున్నారా, ఇవి రెండు చాలా 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 డేంజర్. చూడండి, మినరల్ వాటర్ అనేది ఒక భ్రమ, అదో భ్రమ. ఓకే, అందరూ కూడా ఎంతో మంది కూడా మనం తాగుతుంది శుద్ధమా వ్యర్థమా అన్ని చూడు, డబ్బాలు డబ్బాలో గబ్బు నీళ్లు అంటే ఎంత దారుణమైన వాటర్ తాగుతున్నాం అనేసి ప్రతి ఒక్క పత్రిక వాళ్ళు, ఇది వరల్డ్ వైడ్ అండి, ఒక ఇండియాలోనూ ఇంకో చోట కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన తర్వాత ఆఫ్రికా దేశాలు అలాగే కొన్ని ఏషియా దేశాలు కూడా ఆర్ఓ వాటర్ నిషేధించడం జరిగింది. అయినప్పటికీ మన వాళ్ళకి ఎందుకంటే వేరే ఆపర్చునిటీ వేరేది లేక ఇప్పుడు మనం సచ్చినట్టు ఇలా వాటర్ తాగుతున్నాం అంటే ఎంత దారుణమైన వాటర్ తాగుతున్నాం ఇంతకంటే మీరు చెప్పాలి. మనం అందరం తాగుతున్నాం, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అందరం. ఎందుకంటే ఆప్షనే లేదు మనకు. బయట బోర్ నీళ్ళు తాగుదామంటే అవి విషపూరితం, బావి నీళ్ళు తాగుదామంటే విషపూరితం, సముద్ర నది నీళ్ళు తాగుదామంటే అవి విషపూరితం, ప్రతిదీ కూడా కాంటామినేటెడ్. సో కాబట్టి ఇప్పుడు మనం అందరికీ కూడా దానికి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా కావాలి. అందులో ఎందుకు కావాలి అంటే, ఎస్పెషల్లీ ఎందుకు ఈ వాటర్ అనేది అంటే, చూడండి ఇక్కడ మనం తాగేటువంటి మన యొక్క ఎంటైర్ బాడీ మొత్తం కూడా దేంతో ఉందో చూసారా? మన బ్రెయిన్ లో 75% వాటర్ ఉంది, బ్లడ్ లో 83% వాటర్ ఉంది, లంగ్స్ లో 80, లివర్ లో 72, బోన్స్ లో కూడా చూడండి, బోన్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అందులో కూడా 22% వాటర్ అండి. ఇలా ఎంటర్ మన హార్ట్ 79 అంటే ఓవరాల్ గా ఒక 80% మన శరీరం దేంతో తయారైంది? వాటర్ అనండి, వాటర్ మొత్తం కూడా వాటరే. అంటే ఈ శరీరానికి కావాల్సింది ఎటువంటి వాటర్ ఇస్తున్నాం ఇప్పటి వరకు మనము? టోటల్ గా కంటామినేటెడ్ వాటర్. మంచినీళ్ళు అనుకునేసి ఆర్ఓ పనికి రాని వాటర్ ని డెత్ వాటర్ అండి, నిజం చెప్పాలి డెడ్ వాటర్ అది. అందులో ఏ విధమైన జీవం ఉండదు, ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాను, డెడ్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తాగుతున్నాం. కానీ మన యొక్క శరీరానికి అవి ఎంత విలువైంది మీకు అర్థమైంది కదా, ఎంత వాల్యుబుల్ చూశారు కదా. శరీరమే 80% వాటర్ అంటే ఆ 80% మనం నాశనం చేసామంటే మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటా ఉందో చూడండి. నిజానికి ఈ విషయాలు మాకు తెలియలే ఇన్ని రోజులు. నేను కూడా మన సారు మన యొక్క అయోనియా వచ్చిన తర్వాత కానీ దీని వాల్యూ తెలియలేదు. కానీ దీన్ని ఇంతకు ముందే 44 సంవత్సరాలుగా ఎన్నో కంపెనీలు ఎంతో మంది చాలా మంచిగా ఈ హెల్దీ వాటర్ తాగుతా ఉన్నారు. అందుకే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటున్నారు. 50 సంవత్సరాలు 70 80 సంవత్సరాలు వచ్చినా కూడా నిత్య నూతన యవ్వనంగా కనిపిస్తున్నారు. చాలా మంది సినీ స్టార్స్ ఎందుకు ఇంత యవ్వనంగా కనిపిస్తున్నారంటే బికాస్ ఆఫ్ చాలా మంది స్పోర్ట్స్ స్టార్స్ ఎందుకు ఇంత యవ్వనంగా కనిపిస్తున్నారు, ఇప్పటికే అదే విధంగా ఫిట్ గా ఉన్నారంటే బికాస్ ఆఫ్ వాటర్. అది తర్వాత తెలుసుకున్నా నేను రీసెంట్ గా, అది కూడా రీసెంట్ గానే వాళ్ళు తాగే వాటరే చాలా డిఫరెంట్. అఫ్ కోర్స్ ఫుడ్ కూడా, కానీ ఫుడ్ కంటే విలువైంది ఇక్కడ ఏమిటి అంటే మెయిన్ వాటర్. ఓకేనా? సో ఈ వాటర్ అనేది చాలా విలువైంది. సో ఇలాంటి వాటర్ మనకు ప్రపంచంలో ఒక 5 ప్లేసెస్ లో బెస్ట్ వాటర్ దొరుకుతుందండి. ఇవి మిరాకిల్ వాటర్ అంటారు. అది మెక్సికోలో దొరుకుతుంది, అలాగే జర్మనీలో దొరుకుతుంది, అలాగే ఫ్రాన్స్ లో దొరుకుతుంది, అలాగే మక్కాలో దొరుకుతుంది. కానీ మన ఇండియాలో మాత్రం మనకు హిమాలయాల్లో గంగా వాటర్ దొరుకుతుంది, ఎంత పవిత్రంగా. ఓకేనా? సో అటువంటి వాటర్ ని మనం ఇప్పుడు ఏంటి ఆ వాటర్ లో అంతా ఎందుకు అవన్నీ మిరాకిల్ వాటర్ గా తయారైనాయి అనే దానికోసంగా సైంటిస్టులు ఎంతో రీసెర్చ్ చేస్తే అవి అయోనైజ్డ్ వాటర్ అని తెలుసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మిరాకిల్స్ జరుగుతున్నాయి, ఈ వాటర్ తాగిన వాళ్ళందరికీ కూడా రకరకాల ఉన్న జబ్బులన్నీ పోతా ఉన్నాయి, వీళ్ళందరూ ఎందుకు హెల్తీగా తయారవుతున్నారు అనే విషయాన్ని ఒక ఏంటి అనేది పరిశోధనలు చేస్తే ఆ పరిశోధనలలో తేలింది ఏంటంటే అవి అయోనైజ్డ్ వాటర్. అవి ఏమి ఉన్నాయి, ఈ అయోనైజ్డ్ వాటర్ లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎందుకు వీళ్ళు ఇంత హెల్తీగా తయారవుతారు, ఈ వాటర్ ఎందుకు ఇంత గొప్పగా, ఇదిగో ఈ వాటర్ గురించి మాట్లాడుతున్నా నేను. ఈ మిరాకిల్ వాటర్స్ ఉన్నాయి కదా, 5 మిరాకిల్ వాటర్స్, ఈ మిరాకిల్ వాటర్స్ అన్నీ కూడా తాగిన వాళ్ళందరూ కూడా హెల్తీగా తయారవుతున్నారు. వాళ్ళు కూడా జబ్బులు పోతా ఉన్నాయి. అసలు ఏంటి ఈ మిరాకిల్ వాటర్ అని సైంటిస్టులు చూసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇవి అయోనైజ్డ్ వాటర్ అని. ఈ అయోనైజ్డ్ వాటర్ లో స్పెషల్ గా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని. అందులో మొదటిది యాంటీ ఆక్సిడేషన్. అంటే ఎవరైతే మనకు ఆక్సిడేషన్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మన యొక్క శరీరంలో ప్రతిరోజు కొన్ని కోట్ల సెల్స్ ఆక్సిడేషన్ గురై చనిపోతూ ఉంటాయండి. దానికి మెయిన్ కారణం వచ్చేసరికి ఫ్రీ రాడికల్స్. ఆ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే బాడీలో
వస్తాయో అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్క కణాన్ని చంపుకుంటూ వెళ్తా ఉంటాయి. వాటికి మనకేమి ఇవ్వాలి అంటే ఫ్రీ రాడికల్స్ కి మనం యాంటీ ఆక్సిడేషన్ ద్వారా ఆ రాడికల్స్ కి ఇవ్వాల్సినటువంటి ఆ ఏదైతే ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుందండి, ఆ ఎలక్ట్రాన్ అది ఇచ్చేస్తే అది న్యూట్రల్ అయిపోతుంది. అది వెళ్ళి ఇంకా వేరే సెల్ ని చంపదు. దానికి కావాలి అంటే మనం ఏమి ఇవ్వాలి? ఫ్రీ రాడికల్స్ కంట్రోల్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ హైయెస్ట్ గా ఉండేటువంటిది మనకు ఈ యొక్క అయోనైజ్డ్ వాటర్ హైయెస్ట్ ఉంటాయి ఇందులో. సో అందుకోసమే మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరికి అవసరమైంది ఈ యొక్క యాంటీ ఆక్సిడేషన్. అలాగే ఆల్కలైనైజేషన్. మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో అవన్నీ కూడా ఆల్కలైన్ వాటర్ అయి ఉండాలి, అసిడిక్ వాటర్ అయి ఉండకూడదు. మనం తీసుకునే ప్రతి ఒక్క వాటర్ కూడా, ప్రతి ఒక్క కూల్ డ్రింక్ కావచ్చు, మనం తీసుకునే ప్రతిదీ కూడా అసిడిక్ అయిపోయింది. కానీ ఆల్కలైన్ అయితే మాత్రం అవి చాలా బెస్ట్ ఈ మిరాకిల్ వాటర్ లాగా తయారవుతాయి. అలాగే మైక్రో క్లస్టరింగ్, మూడో ప్రాపర్టీ ఏం కనుక్కున్నారు వాళ్ళు? మైక్రో క్లస్టరింగ్. సో అలాగే నాలుగో ప్రాపర్టీ హై రిచ్ హైడ్రోజన్ లేదా యాక్టివ్ హైడ్రోజన్. ఈ 4 ప్రాపర్టీస్ ద్వారా ఈరోజు ఆ మిరాకిల్ వాటర్ అనేది అద్భుతాలు చేస్తా ఉందని కనుక్కున్నారు. సో వాటికి సొల్యూషనే ఈ యొక్క ఈ మిషన్స్ అయోనైజ్డ్ వాటర్ కి మనం ఈరోజు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇందాక ఆ మిరాకిల్ వాటర్ చూసారు కదా, ఈ మిరాకిల్ వాటర్ ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అన్నప్పుడు సో అది ఏంటి, ఆ ప్రాపర్టీస్ ఏమున్నాయని కనుక్కొని దానికి ప్రత్యామ్నాయం, దానికి కాంపెన్సేషన్ గా, దానికి ఇన్స్టెంట్ గా ఏం తీసుకొని ఇచ్చారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకు ఈ యొక్క అయోనైజర్ మిషన్స్ ని తీసుకురావడం జరిగింది. ఈ అయోనైజర్ మిషన్ లో మన కంపెనీ ఇస్తున్నది ఏంటంటే ప్యూర్ అయోనియా. ఈ ప్యూర్ అయోనియాలో ఉండేటువంటి అన్ని కూడా ఇందాక మనం చూసినటువంటి ఈ యాంటీ ఆక్సిడేషన్ ఉంది, ఆల్కలైజేషన్ ఉంది, మైక్రో క్లస్టరింగ్ ఉంది, అలాగే హై క్వాలిటీ హైడ్రోజన్ కూడా ఇందులో ఉంది. ఓకేనా? సో కాకపోతే ఇక్కడ చాలా మందికి అసలు ఏంటి దానివల్ల ఏమవుతుంది, అసలు ఆక్సిడేషన్ వల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది, అలాగే అసిడిక్ వల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే మన ఆరోగ్యంలో, మన శరీరంలో ఉండేటువంటి సెల్స్ అన్నిటిని కూడా అవి డ్యామేజ్ చేస్తాయండి. ఎప్పుడు చూడండి, ఇదిగోండి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, అలాగే అసిడిక్ స్ట్రెస్, అలాగే హైపోక్సియా అంటే ఆక్సిజన్ లేకపోవడం, మనం తీసుకున్న వాటర్ లో ఆక్సిజన్ లేదు, అలాగే వాటర్ వచ్చేసరికి అసిడిక్ వాటర్. సో అలాగే ఇది వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ లేవు, ఆక్సిడేటివ్ ఉంది. ఈ 3 కారణాల వల్ల ఏమవుతుంది అంటే అన్ని రకాల సెల్స్ డ్యామేజ్ అయిపోయి మన అందరం కూడా క్యాన్సర్ బారిన పడుతా ఉన్నాము. క్యాన్సర్ బారిన పడుతున్నామంటే దాని అర్థం ఏమని, మన యొక్క ఆర్గాన్స్ అన్ని పాడైపోతా ఉన్నాయి, మన సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతా ఉన్నాయి, ఆ యొక్క క్యాన్సర్ కారకాలైనటువంటి అవి ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే యాంటీ ఆక్సిడేషన్ కావాలి, అలాగే ఆల్కలైజేషన్ కావాలి, అలాగే మైక్రో క్లస్టరింగ్ వాటర్ కావాలి. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మన యొక్క అయోనయ వాటర్ లో ఉంది, సో అయోనైజర్ లో ఉంది. సో దీన్ని మనకు మన ఇండియాకి ప్యూర్ అయోనియా రూపంలో తీసుకురావడం జరిగింది. మనకు ఒక పెద్ద స్టార్, మనకు ఆయన కూడా దీనికి రణదీప్ హూడా గారు కూడా మన యొక్క ప్యూర్ అయోనియాకి ఈయన ఫిల్మ్ స్టార్ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఈయన ఒక ఫిల్మ్ స్టార్. ఓకేనా? ఆయన మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అతి కొద్ది రోజుల్లో మనకు మన సౌత్ ఇండియన్ స్టార్స్ ని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకొచ్చేదానికి అవకాశం. సరే, యాంటీ ఆక్సిడేషన్ ఏం చేస్తుంది అసలు ఏంటి? ఈ యాంటీ ఆక్సిడేషన్ ఏంటి, అసలు ఆక్సిడేషన్ ఏంటి? ఒక్కసారి చూడండి. ఆక్సిడేషన్ అంటే ఏమిటంటే వెరీ సింపుల్, మీ అందరికి అర్థమయ్యేదానికండి నేను సింపుల్ గా చెప్తాను. ఆక్సిడేషన్ అంటే ఏం లేదు, మనం ఏదైతే యాపిల్ ని మనం కట్ చేస్తామో కొద్దిసేపటికి ఇలా ఉండాల్సిన కలర్ ఇలా మారుతుంది. అంటే ఏమని, బయట ఉన్న ఆక్సిడేషన్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సెల్స్ ని డామేజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం అరటిపండుని తీసుకున్నాం అనుకోండి, ఒకరు ఫస్ట్ రోజు ఇలా ఉంటుంది, 2 రోజులు 3 4 రోజులు ఇలా నల్లగా కూడా అయిపోతుంది. అంటే ఇవన్నిటి కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్ లో అలా పాడైపోతూ ఉంటాయి. వంకాయలు మీకు తెలిసే ఉంటుంది, కట్ చేసిన ఇమీడియటే పాడైపోతుంది, అందుకే ఉప్పు నీళ్ళలో వేయడం జరుగుతుంది. ఇలాగే చూడండి, ఈ యొక్క ఐరన్ కావచ్చు, ఇలా ఐరన్ పైపులు కావచ్చు, అలాగే మనుషుల్లో ఎలా ఉంటుందంటే ఇది ఏజ్ తక్కువ వయసులోనే వాళ్ళ స్కిన్ టోన్ మారిపోతూ ఉంటుంది. చూడండి, చిన్నప్పుడు మన స్కిన్ ఎలా ఉంది, ఇంత హెల్దీగా, తర్వాత ఇది దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ఏంటంటే ఆక్సిడేషన్. ఇది ఆటోమేటిక్ జరుగుతుంది.
ఒక వయసు వచ్చిన దాని వల్ల కూడా జరుగుతుంది, మనం తీసుకునే ఫుడ్ వల్ల జరుగుతుంది, మనం తీసుకునే వాటర్ వల్ల జరుగుతుంది. కానీ మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే వాటిని హెల్దీగా మార్చుకోవాలి. ఓకేనా? సో ఇదంతా కూడా మనం ఇవి ఎలా వస్తాయని కూడా దాన్ని, అంటే ఈ ఆక్సిడేషన్ ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకుండే ఆహార అలవాట్లు, మన డ్రింకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్, అలాగే టూ మచ్ గా ఈ మెడిసిన్ తీసుకోవటం కావచ్చు, అలాగే బయట ఉన్నటువంటి సన్ ఏదైతే ఎండ వల్ల కావచ్చు, రకరకాలండి మనకు వచ్చే ఇంజురీస్ వల్ల కావచ్చు, ప్రెషర్ వల్ల కావచ్చు, ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అందరం కూడా వీటన్నిటిని మనం ఫేస్ చేస్తున్నాం. అందుకే మన స్కిన్ టోన్ మారిపోతా ఉంటుంది, ఆ సెల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి, ఆక్సిడేషన్ ఓవర్ గా జరుగుతూ ఉంటుంది. సో ఆ వాటి కారణాల వల్ల మనం ఇలా తయారైపోతూ ఉంటాం. ఓకేనా? సో అందుకోసమే దీనికి సొల్యూషనే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క, దానివల్ల కూడా ఏమైపోతుంది చూడండి, ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల మన బాడీలో ఉండేటువంటి చాలా ఆర్గాన్స్ దెబ్బతినేస్తాయి. ప్రతిదీ కూడా, ఇక్కడ హార్ట్ దెబ్బతింటుంది, స్కిన్ పాడైపోతుంది, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, మొత్తం బ్రెయిన్, ప్రతి ఇమ్యూన్ సిస్టము, బ్లడ్ వెజల్స్, అలాగే మల్టీ ఆర్గన్స్ అన్ని కూడా, కంటి చూపు, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మన శరీరమే దెబ్బతినేస్తుంది. ఓకేనా? సో దానికోసంగానే ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్, అంటే దాని డిఫరెన్సియేషన్ ఏంటి, ఆక్సిడేషన్ కి యాంటీ ఆక్సిడేషన్స్ కి ఏంటి డిఫరెన్స్ అనే దానికోసంగా తీసుకొస్తే, అందులో మనకు మెయిన్ మన యొక్క వాటర్ లో ఆక్సిడేషన్, యాంటీ ఆక్సిడేషన్ సంబంధించి ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉండేటివన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ సంబంధించినటువంటి, మనం తీసుకునే వాటర్ కావచ్చు, ఇవన్నీ సోడాస్, తర్వాత ఈ బయట తాగే వాటర్, ఇవన్నీ కూడా. కానీ ఆల్కలైజేషన్ కి ఏంటంటే ఇదిగో చూడండి, విటమిన్ సి, గ్రీన్ టీ, అలాగే ఫ్రెష్ ఆయిల్ క్యాప్సూల్స్, అలాగే మన యొక్క అయోనియా. అది కూడా ఏంటంటే మీకు ఇవన్నీ కూడా లైవ్ డెమోస్ ఉన్నాయండి. మన యొక్క దాంట్లో ఏంటంటే ఈ ఓఆర్పి టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఓఆర్పిని మీరు కానీ టెస్ట్ చేసినట్లయితే మంది మైనస్లో చూపిస్తుంది. వాటర్లో పెట్టి ఈ యొక్క మిషన్ ఉంటుంది, దాన్ని కానీ మీరు అక్కడ ఆ మిషన్ ని పెడితే మంది మైనస్లో చూపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి, మీకు అవి మరలా పంపిస్తాం. లైవ్ డెమోలు అండి, లైవ్ డెమోలు మీకు పంపించడం జరుగుతుంది, అవి మీరు చూడొచ్చు. అంటే మన వాటర్ -400 ఉంటుంది, -300, -200 అంటే ఇలా ఉంటే అది ఆల్కలైన్, అంటే సారీ, అది మనకు యాంటీ ఆక్సిడేషన్ జోన్ లో ఉన్నట్టు, అంటే గుడ్. ఇది ఇలాంటివి తాక్కుంటే మనకు గుడ్. ఇది బ్యాడ్ ఏంటంటే +100, +200, +300, మనం తాగే వాటర్ అన్నీ కూడా +200, +300 ఉంటాయండి. ప్లస్ వచ్చిందంటేనే దాని అర్థం అది బ్యాడ్. ఎప్పుడైతే మైనస్ వస్తుందో ఆ వాటర్ టెస్ట్ చేసినప్పుడు ఏంది, ఓఆర్పిని, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అనే ఓఆర్పిని కానీ మనం టెస్ట్ చేస్తే అది మైనస్ లో వస్తే అది గుడ్, ప్లస్ లో వస్తే అది ఎంత మైనస్ వస్తే అంత గుడ్, ఇది ఎంత ప్లస్ వస్తే అంత బ్యాడ్. మనం తీసుకున్న సోడాలు, ఈ కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా +1400, 400 ఉంటాయి, అంటే అంత బ్యాడ్ మనం లోపలికి పంపిస్తా ఉన్నాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి, మన యొక్క ఆల్కలైన్ వాటర్, అయోనైజర్ వాటర్. ఈ అయోనైజర్ వాటర్ని ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఒకటి గమనించవచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉండాలి. ఇందాక ఓఆర్పి లెవెల్ చూసాం కదా మనం, ఓఆర్పి లెవెల్ కానీ 100, 200, 300 ఇక్కడ కనిపిస్తుంది కదా, 100, 200, 300, 400 ఇలా మీరు తీసుకోండి. అలాగే ఓఆర్పి లెవెల్ -100, -200, -100, -400, వేటిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీకి ఏం కావాలి, బాగా వినండి, బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, ఇది మన అందరికి తెలుసు. సో అవి ఎక్కువ దేంట్లో ఉంటాయి, -400 లో ఉంటాయా, -300 ఉంటాయా, -200, -100 లో ఉంటాయా, అలాగే +100, +200, +300 బ్యాడ్, ఇవన్నీ బ్యాడ్. బ్యాడ్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయా, గుడ్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయా, ఎక్కడ చూడొచ్చు మీరు. చూడండి, ఇది ఆల్రెడీ టెస్ట్ చేసిందే, వరల్డ్ వైడ్ ఇవన్నీ టెస్ట్ చేసినట్టువే. మీరు ఎప్పుడైతే +400 ఓఆర్పి లెవెల్, +400, +340 ఇలాంటి వాటిల్లో చూడండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1, 10, 100. అంటే వాస్తవానికి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కోట్లలో కావాలి, లక్షల్లో కూడా కాదు. బాగా వినండి, మన శరీరానికి ప్రతిరోజు కొన్ని కోట్ల యాంటీ ఆక్సిడేషన్స్ కావాలంటే ఎలక్ట్రాన్స్ కావాలి. ఎన్ని కోట్లలో కావాలి,
లక్షల కోట్లు కావాలి, వేల కోట్లు కావాలి. కానీ ఈ వాటర్ తాగడం వల్ల మనకు వచ్చేటివి 100, 1000, 10,000, 1,00,000 ఇంతే. ఎప్పుడైతే మన ఓఆర్‌పి లెవెల్ మైనస్‌లోకి వెళ్తది చూడండి. మైనస్‌లోకి వెళ్ళే కొద్దీ పెరుగుతా ఉన్నాయి చూడండి. మైనస్‌లో పెరిగే కొద్దీ. మనది 400 కూడా చూపిస్తదండి. మన యొక్క -400 కూడా చూపిస్తది. అంటే ఇక్కడ లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి మనకు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. యాంటీ ఆక్సిడెంట్స్ మనం తాగేటువంటి రెగ్యులర్ వాటర్‌లో లేవు. అవి సరిపోవు మనకు. అందువల్లే మన ఏజ్ గాని, మన ఆర్గాన్స్ అనేవి దెబ్బతినేస్తా ఉన్నాయి. అదే ఆల్కలైన్ వాటర్స్ ఈరోజు హీరోలు, ఎవరైతే ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టార్స్ వీళ్ళంతా కూడా హెల్తీగా ఇప్పుడు అదే స్కిన్ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఏ విధంగా వాటర్ రూపంలో వచ్చినట్టు ఇంక దేంట్లో రాదండి. అందున అయోనైజర్ వాటర్ వల్ల. ఆ అయోనైజర్ వాటర్ ఇక్కడ లక్షల కోట్లు మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే దాని ఓఆర్‌పి లెవెల్ 300 -200 దానికి వీడియో మీకు లైవ్ డెమో చూపిస్తారండి. అది చూడండి. అంటే మీకేమర్థమైంది? మన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువున్నాయి. ఎందుకు? మనకు ఓఆర్‌పి లెవెల్ తక్కువుంది కాబట్టి. దాన్ని మీకు వీడియో రూపంలో కూడా మనం చూపిస్తాం. లైవ్ ఉంటే మనం లైవ్‌లో డెమో చేసుంటాం. అలాగే ప్రాపర్టీ 2 మన వాటర్‌లో కూడా ఉంది. ఏంటది? ఆల్కలైజేషన్. మిరాకిల్ వాటర్‌లో ఏమేమున్నాయి? 3, 4 చూడండి. మిరాకిల్ వాటర్‌లో ఏమేమున్నాయి? మీ ద్వారా చెప్పిస్తా నేను. మిరాకిల్ వాటర్‌లో చూడండి. మిరాకిల్ వాటర్‌లో ఏమేమున్నాయి? ఇది 5 మిరాకిల్ వాటర్స్. వాటిల్లో మీకు 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి యాంటీ ఆక్సిడేషన్, అలాగే ఆల్కలైనైజేషన్, మైక్రో క్లస్టరింగ్, అలాగే హైడ్రోజన్ రిచ్. సో ఈ 4 కూడా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మిరాకిల్ వాటర్ అద్భుతాలు చేస్తా ఉంది. అదే ప్రాపర్టీస్ మన దగ్గర కూడా ఉన్నాయి. దానికి ఎగ్జాంపులే ఈ యొక్క టెస్ట్ అండి. ఏ టెస్ట్ అది? మనకు మొదటిగా మన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనే దానికి మన యొక్క ఓఆర్‌పి లెవెల్ -300, -400 అలా వస్తుందండి. మన వాళ్ళు టెస్ట్ చేసి మరీ చూపించారు. అంటే ఏమని? కోటాను కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే మొదటి ప్రాపర్టీ మన దగ్గర ఉంది. రెండో ప్రాపర్టీ ఏంటంటే ఆల్కలైనైజేషన్. ఈ ఆల్కలైనైజేషన్ కూడా మన వాటర్ టెస్ట్ చేసి ఇందాకే మనవాడు చూపించాడు. మన హుస్సేన్ చూపించాడు. మన వాటర్‌లో ఎప్పుడైతే ఆ పీహెచ్ డ్రాప్స్ ఏసారో ఆ పీహెచ్ వాల్యూ ఈ కలర్‌లోకి వెళ్ళిపోతుంది. చూసారు గదా! ఈ కలర్‌కొచ్చేసింది. చూసారు గదా! ఈ కలర్‌కొచ్చేసింది. కానీ అదే గాని మామూలు వాటర్‌లో అలాగే సోడాల్లో వాటిలో పోస్తే ఏదైనా కూల్ డ్రింక్స్‌లో పోస్తే ఈ కలర్ వస్తా ఉంది. అంటే అసిడిక్. ఈ కలర్ మారుతూ పోతే గ్రీన్ కలర్ ఉంటే న్యూట్రల్. బ్లూ కలర్‌లోకెలిస్తే ఆల్కలైన్. అంటే రెండో ప్రాపర్టీ ఉంది కదా మన దాంట్లో. దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక అలాగే మనము ఏదైతే ఎయిర్ ఉందో ఆ ఎయిర్ అంతా కూడా ఇలాగ అయిపోయింది. దాన్ని కూడా అంటే ఒకప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళం మనం. మంచి ఎయిర్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడొచ్చేసరికి ఇలాంటి ఎయిర్ తీసుకుంటున్నామని. అలాగే అంతకుముందు మన బాడీ తీసుకునేటువంటి ఫుడ్ కూడా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇలా ఉండేది. అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ మట్టి పాత్రలు అమ్ముకొని తినేవాడు. కానీ ఈరోజు అంతా జంక్ ఫుడ్స్. ఇది చదువుకోండి మీరు. మీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఇది పంపిస్తాం. పీపీటీ దాంట్లో చూసుకోండి. ఓకేనా? సో మనము ఆల్కలైన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మన పీహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా 14 వరకు వస్తదండి మన పీహెచ్ వాల్యూ. మన యొక్క అయోనైజర్ వాటర్‌తో తీసుకుంటే. అదే అసిడిక్ వాటర్‌లో అయితే 1, 2, 3, 4 ఇలా వస్తాయి. 7 ఉంటే ఓకే న్యూట్రల్. ఓకేనా? సో ఆ కలర్‌లో చెప్పేస్తా. మీకు కలర్ చెప్పేస్తది మీకు ఆ వాటర్. ఓకే. రైట్. తర్వాత వచ్చేసరికి ఈయన కూడా నోబెల్ ప్రైజ్ విన్నర్. ఈయన చెప్పింది కూడా అదే. క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ యాన్ అసిడిక్ ఎన్వైర్న్‌మెంట్. బాగా వినండి. ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే అసిడిక్ ఉంటాదో మన బాడీలో క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. సో అందుకే రకరకాల బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క అసిడిక్ వాటర్‌లో పెరుగుతాయి. అసిడిక్ ఎన్విరాన్మెంట్. అంటే మనం తీసుకునేదంతా అసిడిక్ అనుకోండి, ఆటోమేటిక్‌గా మనం క్యాన్సర్ బారి పడుతున్నామని. ఎప్పుడైతే మనం ఆల్కలైన్ తీసుకుంటామో ఆయనే నోబెల్ ప్రైజ్ విన్నర్ చెప్పారండి. నేను ఇంకొకరు చెప్పడం కాదు ఇది. నోబెల్ ప్రైజ్ విన్నర్ చెప్పారు. ఏమని? క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ యాన్ అసిడిక్ ఎన్విరాన్మెంట్. అలాగే క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ యాన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. అంటే మీరు ఎప్పుడైతే వెన్ యువర్ బాడీ pH ఈజ్ ఆల్కలైన్,
నో ఇల్నెస్, నో డిసీజ్. చూడండి, ఆయన ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తే దానికి ఆయనకి ఇచ్చినటువంటి అవార్డు నోబెల్ ప్రైజ్. ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి అవార్డు అందుకున్నారు ఆయన. ఆయన చెప్పింది ఏంటి? ఆల్కలైన్ వాటర్ లో మీకు క్యాన్సర్ సెల్స్ పెరగవు. ఎప్పుడైతే మీది పిహెచ్ ఆల్కలైన్ అవుతుందో మీకు జబ్బు, ఇల్నెస్ లేదు, డిసీజ్ లేదు. సో అందుకోసం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ అయోనియా మిషన్ ని తీసుకొని వెళ్తున్నారు. ఓకే, సో ఇలాగే ఇవన్నీ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. అలాగే మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ 3 ఏముండాలి మన దగ్గర? మైక్రో క్లస్టరింగ్ అంటే ఏమి లేదండి. మైక్రో క్లస్టరింగ్ అంటే వెరీ సింపుల్. మనం ఎప్పుడైతే నార్మల్ వాటర్ తీసుకొని మీరు హాట్ వాటర్ చేశారనుకోండి, అది ఏమవుతుందంటే నార్మల్ వాటర్ లో ఉండేటువంటి ఏదైతే ఇక్కడ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, చూడండి ఇది మామూలు వాటర్ అనుకుందాం. వీటిలో మాలిక్యూల్స్ 24 to 26 మాలిక్యూల్స్ ఉంటాయి. ఎప్పుడైతే అవి మనము హీట్ చేసినా లేదా ఇవి అయోనైజ్డ్ గా మారినప్పుడు ఏమవుతుందంటే హెక్సాగోనల్ అంటే మనకు 6 అట్లా ఈ మాలిక్యూల్ లో మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఫుల్ కంప్లీట్ గా ఏమైపోయినాయి, ఫుల్ అంతా కూడా అన్ని కూడా ఒకదానికొకటి అతుక్కొని మాలిక్యూల్స్ అలాగుంటాయి. అంటే స్ట్రాంగ్ గా అది అతుక్కొని ఉంటుంది. అది దానివల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ తీసుకున్నప్పుడు అది డైరెక్ట్ గా మన యొక్క సెల్స్ లోకి అది పెనట్రేట్ అవ్వదు. బాగా వినండి, ఎందుకు ఈ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అంటే, ఈ ప్రాపర్టీ మనలో వాటర్ లో ఉంటే ఏమవుతుందంటే మైక్రో క్లస్టరింగ్ మన శరీరంలో ఉండే కణాలన్నింటిలోకి లోపలికి చొచ్చుకొని పోతుంది మనం తీసుకునే వాటర్. అంటే ఏమని లోపలికి తీసుకెళ్లి అక్కడి మన దగ్గర ఈ ఆక్సిజన్ ని ఆ యొక్క ఆ ఏదైతే సెల్ ఉందో దానికి ఆక్సిజన్ ఇవ్వటం, అలాగే ఈ యొక్క ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ దానికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ సెల్ యాక్టివ్ అయిపోతుంది. దానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాము, అలాగే దానికి అయోనైజ్డ్ వాటర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉన్నందువల్ల అది ఇన్ డెప్త్ గా పెనిట్రేట్ అవుతుంది. అందువల్ల ఆ సెల్ మామూలు వాటర్ కంటే ఈ వాటర్ తాగినప్పుడు హెల్దీగా తయారవుతుంది. అర్థమవుతుందా? దానికి సింపుల్ దానికి ఏం లేదు. మీరు అందుకే హాట్ వాటర్ తాగినారు అనుకోండి, హాట్ వాటర్ ఎప్పుడు కూడా పల్చగా ఉంటుంది. మనం 100 degrees లో దాన్ని మనం బాయిల్ చేసినప్పుడు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, మీరు మెడిసిన్ వేసుకునేటప్పుడు మీరు కొంచెం గోరువెచ్చ నీళ్ళతో తాగండి అమ్మా, వేసుకోండి మెడిసిన్ అంటారు. ఎందుకంటే ఆ మెడికల్ ప్రాపర్టీ, ఆ మెడిసిన్ సంబంధించిన పవర్ ఏదైతే ఉందో అది వాటర్ లో కలిసి ఆ వాటర్ వెళ్ళి మన సెల్లో త్వరగా ఇంజెక్ట్ అయ్యి త్వరగా దాన్ని పెనట్రేట్ అయ్యి ఆ ఎక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో త్వరగా నయమైపోతుంది. కూల్ వాటర్ అస్సలు తాగొద్దు, వేసుకోవద్దు మెడిసిన్ అంటారు. ఎందుకు? ఎప్పుడైతే కోల్డ్ వాటర్ ఆడ పెడతామో ఆ సెల్స్ అన్ని కూడా దగ్గర అయిపోతాయి. అవి అది మన యొక్క మన అంటే మాలిక్యూల్స్ అన్ని వాటర్ లో ఉండే మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా అయిపోతాయి. అందుకే గడ్డ కడతాయి, తెలుసు కదా. బాగా కూల్ అయిపోతే గడ్డ కట్టేస్తుంది. ఆ గడ్డ కట్టిన దాంట్లో మీరు మెడిసిన్ వేసుకుంటే అది ఎలా సెల్స్ లోకి వెళ్తుంది? వెళ్ళదు, పెనట్రేట్ కాదు. సో అందుకే గోరువెచ్చని నీళ్ళు తీసుకోమంటారు. కానీ మన మన యొక్క అయోనైజ్డ్ వాటర్ ని కానీ మీరు దాన్ని డైరెక్ట్ గా తీసుకుంటే అది ఇంకా ఇంపాక్ట్ ఇస్తుంది మెడిసిన్ కి. సో దానికి ఎగ్జాంపుల్ గా మీకు మన వాళ్ళు ఒక వీడియో పంపిస్తారు, చూడండి. మామూలు నీళ్ళలో జీలకర్ర వేస్తే అది ఏమైపోతుందంటే అలాగే ఉంటుంది. కానీ మన అయోనైజర్ వాటర్ లో కానీ జీలకర్ర వేస్తే ఇమీడియట్ కలర్ మారిపోతుంది. అంటే ఏమని? జీలకర్రలో ఉండేటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అదంతా కూడా ఎవాబరేట్ అంటే అది వాటర్ లో కలిసిపోతుంది. అలాగే పసుపు టెస్ట్ కూడా చేశారు, అది కూడా మీకు వీడియో పంపిస్తారు, చూడండి. ఆ యొక్క ఏదైతే పసుపు ఉందో దాన్ని మామూలు వాటర్ లో పోస్తే పసుపుగానే ఉంటుంది ఆ వాటర్. కానీ అదే అయోనైజర్ వాటర్ లో పోస్తే ఒరిజినల్ గా పసుపుకి కలర్ ఏంటంటే పసుపు కాదండి. అది ఒరిజినల్ గా మీరు ఆ పసుపు కొమ్ముని అలా ఇంచి చూడండి. ఇంచి లోపల ఎలా ఉంటుందంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, సింధూరం కలర్ లో ఉంటుంది. సో ఆ సింధూరం కలర్ బయట వస్తుంది. సో ఆ టెస్ట్ కూడా మన వాళ్ళ దగ్గర ఉంది, అది కూడా చూడండి. అంటే మైక్రో క్లస్టరింగ్ టెస్ట్ మన వాళ్ళు చేశారు. అలాగే మన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా అనే దానికోసం ఆ యొక్క ఏదైతే ఓఆర్పి టెస్ట్ ఉందో అది చేసి మనం దాన్ని చూపించండి, మైనస్ లో చూపిస్తుంది ఓఆర్పి లెవెల్. అలాగే కలర్ చూసారు కదా, ఆల్కలైన్ కలర్ వచ్చేసరికి మామూలుగా న్యూట్రల్ గా అయితే ఏముండాలి? గ్రీన్ కలర్ ఉండాలి. ఎప్పుడైతే ఆ పిహెచ్ డ్రాప్స్ చేసినప్పుడు అది ఎప్పుడైతే బ్లూ కలర్ గా మారిందంటే ఆల్కలైన్. అలా 3 రకాల టెస్ట్లు కూడా ఉన్నాయి, ఆ టెస్ట్లు కూడా మీకు పంపిస్తారు. సో అంటే మనం తాగేది ఏదైతే మిరాకిల్ 5 ప్లేసెస్ లో, ప్రపంచంలో 5 ప్లేసెస్ లో దొరికే మిరాకిల్ వాటర్ ని
మనం తీసుకుంటున్నాం. ఓకేనా? అలాగే మనది హైడ్రోజన్ రిచ్ కూడా. మన యొక్క వాటర్ ఏదైతే ఉందో అది హైడ్రోజన్ కూడా చాలా ఎక్కువ మన దాంట్లో ఉంటుంది. సో ఈ విధంగా మనందరికీ కూడా ఈరోజు ఈ వాటర్ అనేది దీన్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు? ఇదిగోండి, కుకింగ్ లో వాడుకోవాలి. అంటే ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనే దానికోసంగా మెయిన్ కుకింగ్ అండి. ఇది చాలా చాలా బెస్ట్ గా రిజల్ట్. దానికి కావాల్సినటువంటి పీడిఎఫ్ కూడా నేను మీకు ఇస్తాను. ఆ పీడిఎఫ్ లో యూ కెన్ సీ ఆల్ ద బెనిఫిట్స్ అండి. ఎన్ని రకాల ఆర్గాన్స్ ని, ప్రతి ఒక్క ఆర్గాన్ని కూడా మన యొక్క అయోనైజర్ క్లీన్ చేస్తుంది. దీన్ని మీరు కుకింగ్ కి వాడుకుంటే ఇంకా హెల్దీగా మనం తయారవటం జరుగుతుంది. ఎవరికైనా మలబద్ధకం ఉంటే అది పోతుంది. తర్వాత దీన్ని మన యొక్క పెట్స్ కూడా, ఎవరైనా పెంపుడు జంతువులు వాటికి ఇవ్వచ్చు. అలాగే క్లాత్స్ ని డైయింగ్ చేసుకునే దానికి, అంటే ఏదైనా డైయింగ్ క్లాత్స్ ఉన్నాయనుకోండి, దానికి ఏదన్నా మరకలు అలాంటి పడినప్పుడు ఈ యొక్క వాటర్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి. వాటర్. ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో, అంటే తాగమని కదా నా ఇంటెన్షన్, సారీ. ఆల్కహాల్ తాగండి రోజు, దీంతో పాటు ఈ వాటర్ కలుపుకోండి అని కాదు. ఒకవేళ కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళు ఆ వాటర్ ఏదైతే పోస్తున్నారో, కూల్ వాటర్ ఇంకోటి పోస్తున్నారో, ఆ ప్లేస్ లో ఈ యొక్క అయోనైజర్ వాటర్ కానీ పోసుకున్నట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి అది అసిడిక్ వాటర్ గా మారదు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఆ లివర్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. సో కాబట్టి అటువంటి వాళ్ళు కూడా దీన్ని చాలా మంది వాడుతున్నారు దానికోసంగానే. డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు అది పనిగా మరి కొనుక్కుంటున్నారంట వీటిని. ఎందుకు అంటే లివర్ ని డ్యామేజ్ చేయకుండా ఈ యొక్క అయోనైజర్ వాటర్ వాళ్ళు తప్పని పరిస్థితులు తాగుతున్నారు. వాళ్ళు అలవాటు అయిపోయి ఉంటారు. వాళ్ళ హ్యాబిట్ గా దాన్ని తీసుకునేసి ఉంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పుంటారండి, మీరు రెగ్యులర్ ఇంత పెగ్ అనేది వాటర్ మందు తాగాల్సి ఉంటుందని. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అయోనైజర్ వాటర్ కలుపుకుంటే వాళ్ళ యొక్క లివర్ అసలు కనీసం చిన్న 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 డ్యామేజ్ కూడా జరగకుండా ఈ అయోనైజర్ వాటర్ కాపాడుతా ఉంది. అలాగే కాఫీ తాగే అలవాటు ఉంటే వాళ్ళకి కూడా ఈ వాటర్ కలుపుకొని తాగండి. అలాగే టీ తాగే వాళ్ళు ఉన్నా కూడా. అలాగే డయేరియా ఇలాంటి వాటిని మనకు, అంటే ఏదైతే డయేరియా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇది ఉంచుకోండి. అలాగే బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మొత్తం మీ ప్లాంట్స్ కూడా ఇది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా మీకు నేను పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ లో చూడొచ్చు. సో ఇది ఓవరాల్ గా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే మనం అందరం కూడా చేస్తున్న పని ఏంటంటే, మేజర్ గా ప్రతి ఒక్క మనిషి అతను సంపాదించిన డబ్బునంతా ఎంతసేపటికి కూడా రిచ్ లైఫ్ లీడ్ చేయాలని, బాగా రాయల్ గా ఉండాలనేసి, మంచి, అంటే చూడండి, ఇది నేను ఫస్ట్ నుంచి కూడా మేము ఎప్పటి నుంచి అంటున్నాం. మనిషి ఎలా తయారయ్యాడంటే, వాస్తవానికి వస్తువు అంటే వాడుకునేదానికి. వస్తువు దేనికి తయారు చేశారు? వాడుదానికి తయారు చేశారు. అన్ఫార్చునేట్లీ, ఒక్క నిమిషం. వస్తువుని దేనికి తయారు చేశారు? వాడుకునేది వస్తువు. మీనింగ్ కూడా తెలుస్తుంది కదా. వస్తువుని వాడుకునే దానికి తయారు చేశారు. జనాలు ఎలా తయారైపోయారంటే, వాడుకునే దానికి మనిషిని వాడుకుంటున్నారు, వస్తువును ప్రేమిస్తున్నారు. మనిషి వచ్చి మనిషిని ప్రేమించమన్నారు, వస్తువుని వాడుకోమన్నారు. కానీ దానికి ఆపోజిట్ అయిపోయినాం. మనిషిని వాడుకుంటున్నాం, వస్తువుని ప్రేమిస్తున్నాం. అందుకోసమే మా ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంది. అందరం అండి, ఇక్కడ ఎవరు ఎగ్జామ్షన్ కాదు. నేను గాని, మీరు గాని, ఎవరు కూడా ఇక్కడ ఎగ్జామ్షనే లేదు. అందరూ అసలు నేను ఇన్ని సెంటీమీటర్లు పెట్టి టీవీ కొన్నాను, ఇంత పెద్ద 2 లక్షలు పెట్టి ఫ్రిడ్జ్ కొన్నాను, 20 లక్షలు పెట్టి కారు కొన్నాను. ఇది మనకు ఏమైపోతుంది, స్టేటస్ సింబల్ అయిపోయింది అవి చూపించుకునేదానికి. కానీ మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి మన ఆర్గాన్స్ కి మాత్రం మనం ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టట్లేదు. వీటికి మాత్రం కోట్లు ఖర్చు పెడతాం, కోట్లు. కానీ ఈ ఆర్గాన్స్ కి మాత్రం మనం ఏమి ఇచ్చేది లేదు. మనం తీసుకునే ఫుడ్ సరిగా లేదు, మన వాటర్ సరిగా లేదు, టోటల్ కొలాప్స్. సో ఓవరాల్ గా మనకి ఇంపార్టెంట్ ఏంది? మన ఆర్గాన్సే కదా. మనం ఎంత హెల్దీగా ఉంటే అంత గొప్పగా ఉంటాము. సో అందుకోసమే ఈరోజు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రోడక్ట్ ఉందో, దీన్ని గాని మీరు కొనుక్కోగలిగితే, మనం అందరం కూడా చూడండి, ఈ ఫ్యామిలీ లాగా ఉంటామండి. ఇక్కడ 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒకటి ప్రివెన్షన్ ఫ్యామిలీ, ఇంకొకటి ట్రీట్మెంట్ ఫ్యామిలీ. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఎవరు కూడా అలా ఉండాలని కాదండి. ఎప్పుడైతే ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ గాని ఉన్నారు అంటే,
మనం అందరం ఎంత ఎంత పానిక్ గా ఉంటాం చెప్పండి. వాళ్ళకి అసలు ఎవరు ఒక హ్యాపీనెస్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు కోట్ల కోట్ల డబ్బులున్నా కూడా ఏం ఉపయోగం లేదు కదా. అదే మనం మంచి హెల్తీ ఫ్యామిలీగా తయారైనామనుకోండి, మనకి ఏ విధమైనటువంటి ప్రాపర్టీ అంటే ముందుగానే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. అందుకోసమే ఎప్పుడైతే మనం ప్రివెన్షన్ తీసుకెళ్తామో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంటిల్లపాది కూడా హెల్తీగా ఉంటాం. దానికోసంగానే మీరందరూ కూడా మీరు ఏదైతే ఇప్పుడు దేని మీద ఖర్చు పెడుతున్నారో పెద్ద పెద్ద వీటి మీద కాదు పెట్టాల్సింది. లగ్జరీ ఐటమ్స్ మీద కాదు పెట్టాల్సింది. మన హెల్త్ పైన పెట్టాలి. ఎక్కడైతే హెల్తీ ఫ్యామిలీ ఉందో వాళ్ళే రిచ్ పీపుల్ అండి. ఎందుకంటే ఒక్కసారి జబ్బు చేసిపోతే 5,00,000, 10,00,000, 20,00,000 ఒక్కసారి ఎంత ఖర్చు పడదు. కొంతమంది 50,00,000 పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా దివాళా తీసిన వాళ్ళు ఉన్నారు. అదే హెల్తీగా ఉండగలిగితే అవన్నీ సంపాదించుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. దేని మీద నేను ముందు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి? ఏది నా జీవితంలో వెరీ ఇంపార్టెంట్ అంటే నా ఆరోగ్యమే. ఎవరిని అడిగినా ఫస్ట్ సమాధానం చెప్పేది ఆరోగ్యమేనండి. ఆ ఆరోగ్యమే మీకు పర్ఫెక్ట్‌గా ఇచ్చేది ఈరోజు మన అయోనియా ప్యూర్ అయోనియా మిషన్. ఇందులో రకాలున్నాయండి. ఇది మీకు 1,97,000కి ఈ మిషన్ అందుబాటులో ఉంటుంది మీకు. అలాగే ఇది 5 ప్లేట్స్‌తో వస్తుంది. ఇది 7 ప్లేట్స్‌తో వచ్చేది 2,35,000 సుమారు 2,36,000లో దొరుకుతుంది. మూడో మిషన్ వచ్చేసరికి మీకు రూ. 3,50,175 దొరుకుతుంది. సో ఈ 3 మిషన్‌లో ఏదైనా మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం ఏదైనా తీసుకోండి. ఏదైనా తీసుకోండి. దేనికైనా ఒకటే. కానీ చాలా మందికి ఒక అపోహ ఉండొచ్చు. సార్ ఎంత సార్ ఈ 3,00,000 పెట్టి నేను నాకంత అవసరం ఉందా సార్? నాకంత స్తోమత లేదు సార్. నేనసలు కొనలేను సార్ ఇంక అనుకోవచ్చేమో. కానీ ఒక్కసారి మొన్నే మా మేరవల్ సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు. అదే నేను చెప్తున్నానండి. మీరు పెట్టేటువంటి మిషన్ కాస్ట్ ఎగ్జాంపుల్‌కి రెండో మిషన్ తీసుకున్నట్లయితే దాని కాస్ట్ 2,36,000 2,36,000 దాని కాస్ట్. ఈ 2,36,000 ఒక్కసారి పెడితే బాగా వినండి. ఒక్కసారి పెడితే మీకు 20 సంవత్సరాలు అది వస్తుందండి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అది వర్కింగ్ ఉంటుంది. అంటే మీకు సంవత్సరానికి పడింది ఎంత అండి? రూ. 11,800. సంవత్సరానికి ఎంత పడింది? రూ. 11,800 పడింది. మన జీవితంలో మన ఆరోగ్యం కోసం 11,800 సంవత్సరానికి ఖర్చు పెట్టలేము మనం. అంటే నెలకి ఎంత అయిందండి? నెలకి రూ. 983 మనం నెలకి పెట్టలేమని చెప్పండి. నెలకి. ఒక నెలకి రూ. 983. ఎంత ఖర్చు పెడుతున్నాం చెప్పండి ఒక రోజులో? ఒక రోజులో అయిపోతుందండి రూ. 983. అంటే నెలకు అంటే రోజుకి 30 నెలకు 30 రోజులు అనుకుంటే రూ. 32 అండి. రూ. 32 ఒక రోజు ఖర్చు పెడితే మనం 20 సంవత్సరాల పాటు హెల్తీగా ఉండబోతున్నాం. పోనీ మనం ఒక్కరమేనా? ఇంట్లో నలుగురుంటే నలుగురికైతే రూ. 8 పడింది. చూడండి ఇదండి. చాలా మంది ఇది ఆలోచించట్లే. అయ్యో! నేను 2,00,000 పెడుతున్నానా? 2,5,00,000 నా దగ్గర లేదే. కానీ ఒక్కసారి ఒక జబ్బొచ్చి హాస్పిటల్‌కైతే ఆ 2,00,000 ఎగిరిపోతదండి. కానీ ఇది 20 సంవత్సరాల పాటు మనవల్ని ఒక్కరినే కాదు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఇంకా చెప్పాలంటే మన ఇంటికి ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఈ ఆల్కలైన్ వాటర్ ఇస్తాం. మన బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎలా ఎంతో మందిని హెల్తీగా తయారు చేసేటువంటి అయోనైజర్ మిషన్ అండి. కాబట్టి చాలా డెడ్ చీప్ ఒక రకం మాటలో చెప్పాలంటే. ఆరోగ్యానికి మించింది ఏమీ లేదంతే. మీ ఆర్గాన్ వాల్యూ ఎంత చెప్పండి? మీ కిడ్నీ వాల్యూ ఎంత? మీ లివర్ వాల్యూ ఎంత చెప్పండి? మీ బ్రెయిన్ వాల్యూ చెప్పండి? ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్ వల్ల, మనం తీసుకునే వాటర్ వల్ల పాడైపోతున్నప్పుడు, వాటిని సరిదిద్దేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనం మన దగ్గరకొచ్చింది. ఇన్ని రోజులు దాని విలువ తెలియలే మనకు. తెలియకే ఆర్‌ఓ వాటర్ సూపర్ అనుకుంటూ తాగేసుకుంటూ రకరకాలుగా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు దానికొక పరిష్కారం దొరికింది. అదే ఇది. ఎంతోమంది ఎందుకు ఎంతోమంది క్వాలిటీగా ఉన్నారు. ఎంతోమంది ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఏంట్రా అని పరిశోధనలు చేస్తే తేలింది. వాళ్ళందరూ కూడా వాళ్ళిచ్చేటువంటి వాటర్‌ని ఆల్కలైన్ చేసుకున్నారు. అయోనైజర్‌గా చేసుకున్నారు. దానికి అందులో హ్యాపీగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్టు చూసుకున్నారు. మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉండేటట్టు చూసుకున్నారు. అంటే ఒక మిరాకిల్ వాటర్‌ని వాళ్ళు తాగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ హెల్తీగా ఉంటున్నారు. సో అటువంటిదే మనం సామాన్యులమైనట్టు మనకు గూడా ఈరోజు వచ్చిందండి. దీనందరూ కూడా ఉపయోగించుకోండి.
ఈ మిషన్ కొనుక్కున్న వాళ్ళందరూ ఎగ్జాంపుల్కి 2,36,000 రూపాయలు పెట్టి మీరు కొనుక్కుంటే మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఇది లిమిటెడ్ ఆఫర్ అండి. ఇది లిమిటెడ్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఏంటంటే ఇందులో 36,000 రూపాయలు జిఎస్టీ పోతే 2,00,000 రూపాయలు అంటే ఆ 2,00,000లో 50% అంటే సుమారు 1,00,000 రూపాయలు మీకు తిరిగి కంపెనీని ఇవ్వడం. ఇది ఆఫర్ అండి. జస్ట్ రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి మీకు ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 30 months దీన్ని షేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు నెలకు 3,300 రూపాయలు చొప్పున ఒక 30 నెలల పాటు మీ ఇంటికి వచ్చేస్తుంది. అంటే మీరు పెట్టినప్పుడు ఎంత 1,00,000 రూపాయలే. జిఎస్టీ అనేది అది ఎవరైనా పే చేయాల్సింది. మీరైనా నేనైనా ఎవరైనా పే చేయాలంటే ఒక 1,00,000 రూపాయలకే మీకు ఒక అద్భుతమైనటువంటి వాటర్ అనేది మీరు 20 సంవత్సరాలు తాగే విధంగా ఇది వస్తుందండి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం అందరం కూడా ఈ వాటర్ మీద తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి నేను ఈరోజు దాని మీద మీకు నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అలాగే మీ అందరికి ఏంటంటే రేపు కూడా ఒక మన ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తాం. ఎల్లుండి కూడా ఇంకొక ప్రోడక్ట్ మీద, బ్లాస్ట్ మీద, అలాగే స్నో ఫాస్ట్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ గైస్ ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఏం చేయాలి, మనం ఏం తీసుకోవాలి అనేసి మీరు ఇప్పుడు ఆలోచించుకోండి. ఓకేనా? సో ఎవరైనా ఏదైనా క్వైరీస్ ఉంటే మీరు ఓన్లీ రిగార్డింగ్ దిస్ ఇదొక్క దాని గురించి మాట్లాడండి ప్లీజ్. ఎవరైనా సీనియర్స్ మాట్లాడండి, క్లోజ్ చేసేద్దాం. మనం 1 hour అనుకున్నాం, 1 hour. మెయిన్ పీపుల్ ఒకసారి మాట్లాడేసేయండి. ఎస్ సార్, గోపాలాచారి గారు. గుడ్ మార్నింగ్ సార్. అరటి పండు ఒలిసి పెట్టినట్టు నోట్లో పెట్టారు సార్. వాటర్ గురించి ఇంత అద్భుతంగా తెలిసింది సార్. ఈ వాటర్ గురించి ఇంత ఇంపార్టెంట్ ఉంటుందని కూడా తెలియదు సార్ ఇప్పటివరకు. ఇది మాది మర్రిగూడ, అది ఇక్కడ నల్గొండ డిస్టిక్ మర్రిగూడ సార్. మర్రిగూడ మండలంలో ఫ్లోరిన్ వాటర్ వల్ల 20 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా మారిపోయారు సార్. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా వరకు అక్కడ అన్ని కూడా కాళ్ళు చేతులు వంకరతో ఉంటారు సార్. అసలు వాటర్ అంటే వాటర్ ఇవాళ తాగాలంటే ఎంత భయంగా అవుతుంది సార్. మీరు చెప్పిన తర్వాత భయం వేస్తుంది. ఎక్కడ వాటర్ తాగాలన్నా భయం వేస్తుంది. మరి బాడీలో మరి ఫ్రీ రాడికల్స్ మొత్తాన్ని కూడా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి సార్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం వేల రూపాయలు, కోట్ల రూపాయలు మెడిసిన్ రూపంలో కానీ ఏదో రూపంలో ఖర్చు పెడుతున్నారు సార్. మన బాడీలో 70% వాటర్ అవసరం అని మీరు చెప్పారు. 70% వాటర్ ఉంటేనే ఆక్సిజన్ లెవెల్స్ ప్రతి ఒక్క కణానికి, ప్రతి ఒక్క సెల్కి అందుతుంది సార్. 100% మనకి ఆక్సిజన్ ఉండాల్సింది. ఈ రోజుల్లో మనకి 30% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. మరి వాటర్ చేంజ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పేసి మీరు చాలా చెప్పని అద్భుతంగా చెప్పారు సార్. మరి అయోజనీర్ వాటర్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాడాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండాలి సార్. ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ఇంత మీరు అద్భుతంగా చెప్పారు సార్. మా కళ్ళు తెరిపించారు సార్. అసలు ఏంటి, అసలు భయం వేస్తుంది మీరు చెబుతుంటే. వాటర్ ఇప్పటి వరకు మీద తాగింది ఇంత విషపూరితమైన వాటర్ తాగామా, అంత భయం వేస్తుంది సార్. మీరు ఇప్పుడు వరకు మీరు వాడిన వాటర్ చూస్తే మీరు తప్పనిసరిగా వాడుతాం సార్. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉన్న సభ్యులందరూ కూడా అయోనైజ్డ్ వాటర్ వాడి అందరూ కూడా ఆరోగ్యమైన ఫ్యామిలీ, ఆరోగ్యమైన కుటుంబాలుగా వెలువొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు, హోస్ట్ గారికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హుస్సేన్ మన సీనియర్స్ మాట్లాడించేది పాయింట్ అప్ చేయించమ్మా. టైం అనేది ఎక్కువసేపు పెట్టుకోకండి. ఓన్లీ రిగార్డింగ్ ఈ రోజు ప్రాజెక్ట్ మీరు మాత్రమే మాట్లాడమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ మణిశంకర్ సార్, మీరు మాట్లాడొచ్చు సార్. మణిశంకర్ సార్. మార్నింగ్ సార్. రియల్ గా మనకు కంపెనీ ఒక గొప్ప చాలా సంజీవన్ అన్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఒక స్థూల శరీరానికి ఒక మంచి అదేంటిది మనకు ఒక కణం పనిచేసి ఒక అమృత సంజీవని క్యూర్ సెల్ తీసుకొచ్చింది. అదే విధంగా మనకు ఇప్పుడు ఒక సూక్ష్మ శరీరానికి పనిచేసే ఒక జలం. ఎందుకంటే మానవ నిర్మిత 80% నీళ్ళతోటి నిండి ఉన్నది. దాంట్లో 90% వ్యాధులు అనేది నీరు సంబంధించి వస్తున్నాయి. మనకు తెలుసు, నీరు గురించి అవగాహన ఉన్నది. అయినా కానీ మనం తప్పని పరిస్థితులలో ఆర్ఓ వాటర్ వాడుతున్నాం, దానితోటి రోగగ్రస్తులం అవుతున్నాం సార్. రియల్ గా
ఎందుకంటే మనం ఏమైందంటే కొద్దిగా అవగాహన పెరుగుతుంది ప్రజలలో. ఆల్కలైన్ అయోనైజర్ వాటర్ చాలా మంచిది, ఇది వాడితే ఆరోగ్యంగా ఉంటాం, దీంట్లో పిహెచ్ మార్క్స్ కొద్ది నాలెడ్జ్ తెలుస్తుంది. కానీ ఏంటంటే అంత 1,00,000 2-3 లక్షలు పెట్టడానికి వెనక ముందై పెట్టట్లేదు. కానీ ఒక్కటి సార్, ఇది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. కొన్ని ఎట్లుంటాయంటే పెట్టుబడులు పెడితే నష్టం జరిగేటివి ఉంటాయి. ఇప్పుడు ఒక కారు కొన్నాం అనుకోండి 20 లక్షలు పెట్టి, అది పోతా అంటే ఇయర్ తగ్గిపోతా అంటే దాంతో ఏం రాదు. అదే ఒక 2-3 లక్షలు పెట్టి అయోనైజర్ ఇలాంటిది మనం తీసుకుంటే ఆరోగ్యపరంగా మనం రేపు రోజు వ్యాధుల మీద పెట్టి ఎన్నో రకాల రోగాలను ఎదుర్కొని లక్షల కొద్ది హాస్పిటలైజేషన్ కాకుండా కాపాడబడుతుంది. కాబట్టి ఇది 100% రైట్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఇన్వెస్ట్మెంట్ కూడా అనొద్దు. కానీ ఏంటంటే మనకు కొద్దిగా అర్థమయ్యే భాష కాబట్టి ఇటువంటి ఒక మంచి పదార్థం తీసుకొచ్చిన మన లైన్ టీమ్ అందరికీ ఇది చాలా బ్రహ్మాండం. అదే విధంగా ఒక బిజినెస్ పరంగా కూడా సార్ రియల్‌గా చాలా బ్రహ్మాండంగా చేసుకుపోవచ్చు. చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే మనకు దీంట్లో క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉన్నది. చాలా ఉపయోగకరంగా ఉంటది. అదే విధంగా ఇప్పుడు మనకు జస్ట్ ఈ క్రిస్మస్ ఆఫర్‌గా 1 గోల్డ్, 1.5 గోల్డ్, 2 గ్రామ్స్ అని 3 అయోనైజర్ డివైస్‌కి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం విన్ కావచ్చు సార్. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. గివెన్ దిస్ ఛాన్స్. థాంక్ యూ వెరీ మచ్. సార్ ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ భీష్మా సార్. ఎస్ ఎస్ సార్. భీష్మా సార్. మీరు లాస్ట్ లో మాట్లాడతారు. ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం. భీష్మా సార్ మాట్లాడుతూ ఉండండి. కనకరాజు గారు మీరు ఓన్లీ ఈ యొక్క సెషన్ మీద మాత్రం మాట్లాడండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఓ సరే సార్. సార్. ఎస్ సార్. కనకరాజు గారు చెప్పండి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఏదన్నా ఉన్నా అవి మాత్రమే అడగండి ప్లీజ్. ఎవరైనా కానీ ఈ సెషన్ గురించి మాత్రమే అడగండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఎందుకంటే నేను అన్ని విషయాలు మీకు తెలియజేశాను. ప్రోడక్ట్ రిలేటెడ్ కానివ్వండి, పేఅవుట్ రిలేటెడ్ కానివ్వండి. పేఅవుట్ ఆల్రెడీ వచ్చేస్తా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఏం మాట్లాడుకునేందుకు ఇక్కడ చాలా కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఉంటారు. ఎస్ కావాలంజనీర్ సార్ మీకు అన్మ్యూట్. కావాలంజనీర్ సార్ మీకు అన్మ్యూట్ టీమా? ఎస్ ఇచ్చారు. వద్దు సార్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. ఆదరైన సభ్యులందరికీ, న్యూయంగ్ కుటుంబ సభ్యులకు నమస్కారం. అయితే నిన్నటి రోజు సార్ చెప్పడం జరిగింది ఈరోజు అయోనైజ్డ్ ప్రోగ్రామ్ 12:30కి ఉంటుందని. చాలా చక్కగా మొత్తం వాటర్ కు సంబంధించి ఇంత చక్కగా చెప్పారంటే, ఇంతకుముందు మనకు మాట్లాడిన గోపాలాచారి గారు కూడా చెప్పారు. అట్లాగే మేము కూడా సార్ ఇప్పుడు గోపాలాచారి గారు గుర్తు చేసినట్టు ఏదైతే ఫ్లోరోసిస్ పెనుభూతం ఉన్నది మా నియోజకవర్గంలోనే మరిగూడ మండలం. అట్లాగే ఇప్పుడు మనకు మామూలుగా వరల్డ్లోనే టాపెస్ట్ వరల్డ్ లెవెల్లో మనకు ఈ ఫ్లోరోసిస్ ఎక్కువ ఉన్న ప్రాంతం కూడా మాదే సార్. అటువంటి దగ్గర కాళ్ళు చేతి వంకర పోయి ఎంత ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారో మేము చూస్తున్నాము. అయితే అలాగే అదొక భాగం అయితే ఈరోజు ఎంతో ఎడ్యుకేషన్ ఉండి కూడా అందరం ఆర్ఓ వాటర్ తీసుకుంటున్నాం. మన అందరి ఇళ్లలో కూడా ఆర్ఓ వాటర్ ఉంది, మనం అవే తాగుతున్నాం. వాటితో పాటు కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఇంత విషయాన్ని మనం తీసుకుంది అన్నట్టు వాస్తవాలు అవి. గతంలో మన తాతల తనుల కాలంలో ఒక మంచి వాటర్ మన ప్రకృతిలో దొరికింది. మరి ఈరోజు మన న్యూయంగ్ క్యూర్సెల్ ద్వారా మనకు లయన్ ప్రసాద్ గారు అట్లాగే కొడూరు సార్ వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరమైన కాన్సెప్ట్ లో వెళ్ళినప్పుడు క్యూర్సెల్ ఇచ్చారు. ఎంతో హ్యాపీగా ఉన్నాం అందరం. దాంతో పాటు ఈరోజు భూమికి మన గ్రహానికి కాక మరి 70-80% నీరే ఉంది సముద్రం. అట్లాగే మన బాడీలో కూడా ఎట్లా ఉంది అనే విధానాన్ని చెప్పడంతో పాటు మరి ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడేది చెప్పడం అయితే ఎంత అద్భుతం అంటే నిజంగా ఇది ఒక అదృష్టమే. న్యూయంగ్ లోకి రావడం కానీ, మనం మన ఒక లైన్ మన టీంలో ఉండడం కానీ నిజంగా అద్భుతం, మహాద్భుతం, అదృష్టం కూడా అని చెప్పాలి. ఇక సరే మనకు శిశువు ఉన్నప్పుడు 1-2-3 ఏళ్లలో ఉన్నటువంటి బాలారిష్టాలు ఎన్నో ఉంటాయి. అన్ని కూడా నిన్నటి రోజు చాలా చక్కగా మరి కూడూరు గారు చెప్పారు. వారు మనకు ఒక లీడర్ గా ఉండి మరి అలా మనకు బ్యాచ్ 1 లో ఉన్నటువంటి మనకు అందరికీ కూడా మనకు ఒక దిశా నిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం చాలా గొప్పది. దీని
సార్ మీరు సార్ స్టాప్ సార్ అయినట్టుంది. అన్మ్యూట్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ రాఘవ అండ్ విక్టరీ ఎవరు ఉన్నారు చూడండి. రాఘవ and విక్టరీ. సుధాకర్ సార్ నుంచి ఎస్ సార్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది మీకు రాఘవ and విక్టరీ. పల్నాటి కృష్ణ సార్ కూడా ఇవ్వండి మళ్ళీ. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అందరికి, ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ గ్రేట్ ఈవినింగ్. ఐఎమ్ రాఘవయ్య, పల్నాటి, ఏలూరు. సార్ మాట్లాడండి. ఓకే. ఇది ఆల్రెడీ మన అయనైజర్ ఆల్కలైనైజ్డ్ వాటర్ అనేది చాలా చాలా అద్భుతం. ఎందుకనంటే అందరూ చెప్పుకునేదే, కానీ మనం పిల్లల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చదువుకి లక్షలు ఖర్చు పెడతాం, అదేవిధంగా ఇంకో ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెడతాం. పిల్లలు ఏది అడిగితే అది మనం ఇచ్చేస్తాం. కానీ పిల్లలకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మనం ఇమ్మంటే మనం అంతా 2 లక్షల అదా ఇదా అని మనం ఆలోచిస్తాం. కానీ రియల్గా దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి రోజుకి 10 రూపాయలు కూడా పడట్లా. మరి ఎంతో వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటాం. వాటిని మనం అర్థం చేసుకుని కనుక ఈ అయనైజ్డ్ మిషన్ తీసుకుంటే ఇంటిళ్ళ పది కూడా ఆరోగ్యంగా ఉంటాం అనేది ఎంతో మంది చెప్తున్నా కూడా దీన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ అశ్రద్ధని పక్కన పెట్టి ప్రతి వ్యక్తి ఇంట్లో కూడా ఈ యొక్క అయనైజర్ మిషన్ అనేది పెట్టుకుంటే మరి మన యొక్క కీర్సలతో పాటు ఈ వాటర్ కూడా తాగితే అద్భుతంగా మన పూర్వీకులు ఎలాగైతే కాలం జీవించారో, ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడిపారో, అలాగే మనం కూడా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి ఇది ఒక చక్కటి మార్గంగా మనం తీసుకుని కనుక మనం అయనైజ్డ్ మిశ్రమం అలాగే క్యూర్సెల్లో మన ఇంట్లో పెట్టుకుంటే పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి రోగ నిరోధకమైనటువంటి జీవనాన్ని మనం గడపచ్చు. ఇటువంటి అద్భుత అవకాశం మనకి నియాం కంపెనీ ఇస్తుంది. ఈ నియాం కంపెనీలో ఉన్నటువంటి అద్భుత అవకాశాలని ఈ అవగాహనని పెంచుకొని ముందుకెళ్తారని ప్రతి వ్యక్తి మిత్రుడికి కూడా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు మీటింగ్ లో చాలా చక్కగా చెప్పారు సార్. ఇది వినుకుంటేనే ఆల్రెడీ ఒక మిషన్ లాగిన్ చేసిన అమౌంట్ తీసుకొని వచ్చి బ్యాంక్ లో స్లిప్ రాస్తున్నా సార్. స్లిప్ మీకు కనబడుతుందా? స్లిప్ అమౌంట్ దగ్గర పెట్టుకొని స్లిప్ రాస్తున్నా సార్. చిన్న రిక్వెస్ట్, ఇప్పటికీ నా తరఫున ఒక 3 మిషన్లు సార్. ఈ మిషన్లు కొంచెం త్వరగా వచ్చేటట్టుగా దయచేసి కొంచెం నాకు పంపించి ఏర్పాటు చేయండి. నేను ఒక 50 మిషన్స్ నేను టార్గెట్ పెట్టుకున్నా సార్. నేను మీటింగ్ మదనపల్లి పోయి వచ్చిన తర్వాత కూడా నేను ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు ఖమ్మంలోనే ఉన్నా, వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. 48 అవర్స్ లో మీకు డిస్పాచ్ అవుతుంది. 48 అవర్స్ అంతే. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. ప్రభాకర్ గారు ఉన్నారు, కార్తీక్ అంట చూడండి. ప్రభాకర్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. ప్రభాకర్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. ఎస్ అండి. కార్తీక్ ఎన్నో. ఎస్ ఓకే సార్. నెక్స్ట్ లాస్ట్ మన ప్లాటినం లీడర్ మన భీష్మా సార్. భీష్మా సార్. సార్ ఒక్క నిమిషం మాట్లాడచ్చు సార్. నేను ఈశ్వర్ సార్ నాకు ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హుస్సేన్ గారు. ఈ రోజు జూమ్ సెషన్ లో మన చీఫ్ గెస్ట్ గా వచ్చిన మన డైమండ్ లీడర్ మన యొక్క బ్యాచ్ 1 కి మరి యొక్క నెంబర్ 1 కెప్టెన్ నేను అనుకుంటున్నాను మన యొక్క బ్యాచ్ 1 కి మన యొక్క కుడిసీన్ గారు దొరకడం మనకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే మొన్న పిలిచి మరి మదనపల్లిలో మమ్మల్ని ప్రేమించడం అనేది ఎవరు ప్రేమించలేరు.
అన్లిమిటెడ్ ప్రేమ అనేది మాలో చూపించాడండి. మాకు ఒక బెస్ట్ ఒక నేర్పాడు. రియల్ లవ్ అనేది నేర్పిండు మాకు. రియల్ లవ్ ఉన్న వాళ్ళ యొక్క టీమ్ అనేది రియల్ గానే సక్సెస్ అవుతుందని చెప్పిండు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజు ఈ యొక్క 350 మంది ఇప్పటిదాకా ఉన్నారంటే 350 మంది కూడా బ్యాచ్ వాళ్ళు ఉన్నందరూ కూడా డైమండ్స్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కోరిక, ఓపిక, తీరిక 3 ఉండాలి. ఆ 3 ఈ 350 మందికి ఉన్నాయండి. మన యొక్క బ్యాచ్ వల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క డైమండ్ లాగా ఫీల్ అవుతారండి. మొన్న మమ్మల్ని పిలిచి ఒక 80 మంది డైమండ్ లాగా తయారు చేసాడు. ఈ రోజు సెషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక మాట చెప్తానండి మీకు. మనము వాటర్ తాగుతున్నాం కానీ మన బాడీలో ఉన్న సెల్ వాటర్ తాగుతలేదండి. మనం వాటర్ తాగుతున్నాం అనే ఫీలింగ్ ఉంది, లీటర్ తాగుతున్నాం, కానీ సెల్ మాత్రం 10 ml తాగుతుంది. ఎందుకు అంటే మైక్రో క్లస్టర్ అంటే మనం తాగే వాటర్లో ఒక చిక్కగా ఉంటుంది. దాన్ని హీట్ చేసుకున్న ఈ యొక్క ప్యూర్ అయనైజర్ వాడితే పల్సగా అవుతుంది. అప్పుడు సెల్కు వాటర్ అందుతుంది. సెల్కు వాటర్ అందినప్పుడు సెల్ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్నిటికీ మూలము సెల్లే. ఇది జబ్బులన్నిటికీ కారణం సెల్లే. ఆ సెల్ని మనము క్యూర్ సెల్ తోటి ఏం చేస్తున్నాము, మనము అందులో ఉన్న టాక్సిన్స్ ని అందులో ఆరోగ్యంగా దాని యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని చేస్తున్నాం. కానీ బాడీలో 80% వాటరే కావాలి. ఆ వాటర్ ప్యూరిఫై లేకపోతే ఏం చేయలేం. అది ప్యూర్ అయనైజర్ వలన మాత్రం సాధ్యం. అంటే వాటర్ 80%, మన యొక్క సెల్ క్యూర్ సెల్ అనేది వాడుతున్నారు అనుకోండి, 1000% ఆరోగ్యంగా ఉంటారండి. నేను అంటున్నాను, జనరల్ గా శ్రీమతి అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ప్రిస్టేజ్ కుక్కర్ కొంటారు, ఫ్యామిలీ ప్రేమ ఉన్న వాళ్ళు ప్యూర్ అయనైజర్ కొంటారండి. అంతే తప్ప వాళ్ళకి ఫ్యామిలీ మీద ప్రేమ అనేది అందరికీ ఉంటుందండి. ఫస్ట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ చూసుకుంటాం మనం. కాబట్టి ఈ రోజు నాకు ఇంకొక మాట నచ్చిందండి, కూడు సీన్ గారు చెప్పింది. అసలు నిజంగా మన బ్యాచ్ 1 కు దేవుడు లాంటి వాడు మన కూడు సీన్ అండి. వస్తువులను ప్రేమిస్తున్నాము, వ్యక్తులను ప్రేమిస్తలేదు, పక్క వాళ్ళని ప్రేమిస్తలేదు, మన యొక్క తోడబుట్టిన వాళ్ళని కానీ, మన పిల్లల్ని కానీ, మన యొక్క పేరెంట్స్ కానీ ప్రేమిస్తలేదు. మనందరి మీద ప్రేమ ఉంటే ఫస్ట్ కొనాల్సింది ప్యూర్ అయనైజర్. ఎందుకు అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కానీ జనరల్ గా మనందరం కూడా పెళ్లి అయితే వచ్చి కపుల్స్ కానీ పిల్లలు కానీ కాళ్ళకు నమస్కారం పెడితే ఆయుష్మాన్ భావాన్ని దీవిస్తాం కానీ ఆస్తిమాన్ భావాన్ని ఎవ్వరు కూడా దీవించరండి. ఆస్తి కాదు, ఆయుష్గా ఉండాలంటే ప్యూర్ అయోనియే కొనాలండి. అప్పుడు మనం మన పిల్లలకి ఆరోగ్యం ఇస్తే అదే మహాభాగ్యం. కాబట్టి ఈ రోజు నాకు కూడుసిరి గారు చెప్పిన యొక్క జూమ్ అనేది బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతం. అప్పు చేసైనా కానీ ప్యూర్ అయనయే కొనండి. తర్వాత మీరు అప్పుల పాలు కాలేదు, ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఇది కొనకపోతే అప్పుల పాలు అవుతారు. ఒక కుటుంబము ఒక ఇది బిలో యావరేజ్ అంటే మా ప్రావర్టీ లెవెల్కి బిలో యావరేజ్ లో పైన వాడు ఒక ఇంట్లో జబ్బు వస్తే ఆటోమేటిక్ గా బిలో వెళ్ళిపోతారండి, బీదవాడికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆటోమేటిక్ గా ధనవంతుడు బీదవాడు అవుతాడు. కాబట్టి ఈ రోజు సెషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఒక్కరి ప్యూర్ అయిన లేకపోతే కొనండి. డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని, మన దేశాన్ని, మన దేశంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్యూర్ అయిన కొనాలి. అయ్యా కొనాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు హుషేన్ గారికి, మన కూరుసీన్ గారికి ఈ యొక్క ఇంతసేపు నేను చెప్పిన మాటలు విని పాటించాలండి. 2 చెవులు ఉన్నాయి, భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు. ఒక చెవు వినటానికి, 2వ చెవు అట వదిలిపెట్టడానికి. అలా కాదు, 2 చెవులు విని మన మైండ్ లో పెట్టుకోండి. దీన్ని మీరు ప్రమోట్ చేయండి. మన యొక్క ప్రొడక్ట్ పవర్ఫుల్. ఇంతకుముందు వచ్చిన ఆల్కలైజర్ కంటే కూడా మనకు చాలా పవర్ఫుల్. ఎందుకంటే 44 years నుంచి కంపెనీ ఇండియాలో కాదు ప్రపంచంలో ఉంది. కాబట్టి మనందరం కూడా, ఎందుకంటే ఈ యొక్క ఒక ప్యూర్ అయనే కొనిపిస్తే స్టార్టింగ్ నుంచి కొనిస్తే 16 ఐడీలు వచ్చేస్తాయి. అసలు అద్భుతమైన ఇన్కమ్, అద్భుతమైన ఆరోగ్యం. అసలు మన దగ్గర ఉన్న 4 డైమండ్లు అండి. ఎక్కడంటే డైమండ్స్ మెరుస్తాయి, ఎక్కడున్న వాటిని తీసి ఆనబట్టాలి. ఈ ప్రొడక్ట్ మీరు ప్రజలకు తీసుకెళ్లి మీ ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఆనందాన్ని మీరు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాండి. థ్యాంక్ యూ వనండి ఆల్. Yes, sir. Thank you very much, sir. Extraordinary words, sir. Thank you very much, sir. Yes, sir. Please welcome, sir. ఎస్ సార్. ఈరోజు సెషన్ చాలా చాలా అద్భుతంగా చేశారు సార్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. అలానే మన భీష్మ సారు, అలాగే మన మాట్లాడినటువంటి స్పీకర్స్ అందరూ కూడా చాలా చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా అవగాహన పెరుగుతుంది సార్ శ్రీనివాస్ సార్. ఈ సందర్భంగా అదేవిధంగా నేను ఈ యొక్క సెషన్లోకి ఎందుకు వచ్చానంటే మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ సార్. ఎందుకంటే చిత్తూరు ఆర్ఎల్టీ టీం, చిత్తూరు నుంచి ఉన్నటువంటి ఆర్ఎల్టీ టీం ఆల్రెడీ ఇక్కడ మనకు 10 మంది దాకా కనిపిస్తా ఉన్నారు.
3 అయోనైజర్స్ రేపు బెంగళూరు వెళ్ళి అక్కడ తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు సార్ మీకు మా టీం నుంచి. సో మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే స్పాట్ లో అక్కడికి వెళ్ళి పే చేసి అమౌంట్ తీసుకోవడానికి వాళ్ళు 10 మంది రెడీ అయ్యారు సార్, వెళ్తున్నారు రేపు. సో ఇలాగే సార్ ప్రతి ఒక్కరికి ఈ రోజు అవగాహన పెరుగుతుంది సార్. మీరు కూడా చాలా చక్కగా నిన్న చాలా సందర్భాల్లో చాలా మంచిగా చెప్పారు. అలానే ఈ రోజు కూడా ఒక మనకున్నటువంటి పీపీటీ ద్వారా కూడా చాలా చక్కగా తెలియజేశారు. సో మన వాళ్ళందరూ కూడా సార్ చాలా చాలా అవగాహన పెరుగుతా ఉంది. నేనైతే ఒక విషయం చెప్పగలను సార్, బ్యాచ్ 1 అంటే బ్యాచ్ 1 ఎప్పుడైనా బ్యాచ్ 1, బ్యాటింగ్ లో బ్యాచ్ 1, దేంట్లోనైనా బ్యాచ్ 1. మళ్ళీ చిత్త కొట్టేయడానికి మన బ్యాచ్ 1 రెడీగా ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్య సార్ లాస్ట్ సార్, జస్ట్ 2 minutes లో క్లోజ్ చేద్దాం సార్. మీకు కన్వర్ట్ ఆప్షన్ వచ్చింది సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అందరికీ, హ్యాపీ మనీ మార్నింగ్. శ్రీనివాస్ సార్, ఈరోజు మీరు మొదటిసారి ఇచ్చిన క్లాసే ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా మీరు రేపు తర్వాత చేయబోయేది మాత్రం ఇది ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ అయనైజర్స్ అనేది మనకు మార్కెట్లో రకరకాల కంపెనీల పేర్లతో వచ్చినాయి, కానీ అవి ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళలేకపోయినాయి, సామాన్యులకు దగ్గరగా వెళ్ళలేకపోయినాయి, ధనవంతులకు కూడా దగ్గరగా వెళ్ళలేకపోయినాయి. ఎందుకంటే చెప్పటాయనకు చెప్పరాలేదు, దాని ప్రయోజనాలు చెప్పడానికి ఎక్కడ కూడా ఒక టీం వర్క్ చేయలేదు. నాకు తెలిసి నేను 10 years గా నేను అయనైజర్స్ మీద నాకు అవగాహన ఉంది. వాటర్ మీద నేను వాటర్ ప్లాంట్ పెట్టిన ఓనర్ గా నేను 20 years బ్యాకే నేను ₹1 కోటి వాటర్ ప్లాంట్ పెట్టిన, ఆర్ఓ ప్లాంట్ పెట్టి నేను ప్రజలందరికీ ఆరోగ్యం ఇస్తున్నా అనుకున్నా. కానీ ఆరోగ్యం దాన్ని బయటికి పంపుతున్నా అని నేను ఆ రోజు ఊహించాల. 20 సంవత్సరాల కింద ₹1 కోటి పెట్టినా అంటే మీరు అర్థం చేసుకోండి, 20 సంవత్సరాల కింద కోటి అంటే ఈ రోజు ఎంత అవుతుంది. ఆ రేంజ్ లో నేను వాటర్ ని తయారు చేసి, అసలు మా కరీంనగర్ జిల్లాలోనే పెద్ద వాటర్ ప్లాంట్ అంతది. ఇప్పటి వరకు అంత పెద్ద ప్లాంట్ ఎవరు పెట్టలే. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉంది. ఆర్ఓ వాటర్ తాగితే ఆరోగ్యం వస్తుంది అనుకున్నా, కానీ ఆరోగ్యాలు పోతాయి, అందరు ఆగమైపోతారు, బొక్కలు అరిగిపోతాయి, మోకాళ్ళు అరిగిపోతాయి, నొప్పులు వస్తాయి, కిడ్నీలు పోతాయి. సర్వ రోగ నివారణ కాదు, సర్వ రోగాలకు నిలయమన్నది తెలిసిన తర్వాత నేను 15 ఆటోలు పెట్టి 30 మంది వర్కర్లతో నేను సప్లై చేసిన సప్లైనే నేను ఆపేసిన. ఇది 3 years గా నేను వాటర్ సప్లై ఆపేసిన. ఎందుకు అంటే ఈ వాటర్తో డబ్బులు వస్తున్నాయి, కానీ ఆరోగ్యాలు చెడిపోయేదాన్ని నేను ప్రమోట్ చెయ్యొద్దు అనుకొని నేను దాన్ని హోల్డ్ చేసిన. భగవంతుని దయ వల్ల, యూనివర్స్ దయ వల్ల నాకు ప్యూర్ సెల్ లోకి న్యూయంగ్ లోకి నాకు నచ్చిన బెస్ట్ ప్రాజెక్ట్ ఈ అయనైజర్ ఆల్కలైన్ వాటర్. ఈ వాటర్ ఉన్న ఇంట్లో ఏ డాక్టర్ తో పని లేదు, ఏ హాస్పిటల్ తో పని లేదు. నిజం నిజం నిజం. ధనవంతులారా, ఆరోగ్యాన్ని డబ్బులు పెట్టి కొనకండి. ఏ డాక్టర్ మంచోడు, ఏ యశోద మంచిది, ఏ హాస్పిటల్ మంచిదని హాస్పిటల్ కోసం చూడకండి, ప్రొఫెసర్స్ ఎవరు చూడకండి. ఒక్క అయనైజర్ మీ ఇంట్లో ఉంటే ఏ హాస్పిటల్ తో పనే లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలతో మొదలుకొంటే వృద్ధుల వరకు బతికినన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలంటే ఈ ప్రాజెక్టు మన అందరి ఇళ్లలో అవసరం. ఇంత మంచి ప్రాజెక్టును న్యూయంగ్ కంపెనీ తెచ్చినందుకు, మన లైన్ సార్ తెచ్చినందుకు, మనము కుదూర్ శ్రీనివాస్ ద్వారా, ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటాం ఎక్స్ప్లెనేషన్ చేసేట్లో ఆయన సాటి మాకు. ఎందుకంటే అక్కడ మదనపల్లిలో మాకు ఇచ్చిన 5 సూత్రాలు, పంచసూత్రాలు ఉన్నాయి. ఈ రోజు టైం ఎక్కువ లేదు, మళ్ళీ మనం సార్ ద్వారానే వింటాం. మాకు నేర్పింది కనుక మీరు వింటే, నిజంగా చెప్తున్నా, మీరు ఎన్ని పనులున్న న్యూయంగ్ లో పని చేస్తూనే ఉంటారు, కానీ ఆగరు. ఎందుకంటే ఈ ఆఫర్ ఓన్లీ 31st December వరకు ఉంది. ఈ ఆఫర్ ను నాతో పాటు నా లీడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతా టోటల్ న్యూయంగ్ ఫ్యామిలీ మొత్తం మనం వాడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ క్రిస్మస్ ఆఫర్ గా మనకు గోల్డ్ వచ్చింది. ఎందుకంటే 2026కి శుభసూచకంగా బంగారంతో స్వాగతం పలుకుతున్న అయనైజర్ అన్నమాట. ఇది బంగారు బాటలు, బంగారు భవిష్యత్తును మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైన ఆఫర్ ని మనందరం వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనకు మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్, మన డైమండ్ లీడర్ చెప్పిన ఏదైతే మన అయోనైజర్
ఆల్కలైన్ వాటర్ గురించి ఆల్కలైజేషన్ అండి. అద్భుతమైన సెషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్లోజ్ చేసుకుందాం సార్. ఏంటంటే డబ్బు దాడిపోతుంది. ఎస్ మా థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా వండర్ఫుల్ గా మాట్లాడారు. మధు గారు అంటే ఎవరు చూద్దాం ఒకసారి. RLT మధు గారు సార్, మీకు అన్మ్యూట్ సార్, మాట్లాడండి. మధు గారికి మధు సార్ మాట్లాడండి. సార్. మధు సార్, వెల్కమ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ Yes, sir. సార్, Happy morning, sir. మార్నింగ్ సార్, వింటున్నాం సార్ చెప్పండి. మేము నిన్న కాదు మొన్న మిమ్మల్ని హార్సిల్ హిల్స్ లో కలుసుకోవడం అనేది చాలా అద్భుతమైన ఒక అనుభూతి సార్. మన డైమండ్ సార్ని కానీ, మన లయన్ సార్ని కానీ అందరినీ కలుసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది సార్. మేము కొత్తగా జాయిన్ అయినాము. కాకపోతే మన మన సార్ వాళ్ళని ఎప్పటికీ లైవ్ లో జూమ్ లో చూసేదే కానీ డైరెక్ట్ గా కల్లేమో అనుకున్నాము. మా రమేష్ సార్ ద్వారా మాకు ఆ అవకాశము మీరు మన డైమండ్ సార్ ఇవ్వడం వల్ల మేమంతా కలిసినాము. ఆ ఆల్కలైన్ అయనైజర్ వాటర్ గురించి మన వెంకట్ సార్ అయితే అద్భుతంగా దాని గురించి డెమో ఇచ్చినారు సార్. నేనైతే అప్పుడు ప్రజెంట్ ఆడే కొనాలా అని అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది. మేము అందరూ కలిసి రేపు మా పుంగనూరు టీము ప్లస్ వచ్చి చిత్తూరు టీం అంతా కలిసి మన రమేష్ బాబు సార్తో మేమంతా రేపు ప్లాన్ చేసినాము. వాటికి డైరెక్ట్గా మన రీజనల్ ఆఫీస్కి పోయి అక్కడే మన రీజనల్ ఆఫీస్ని ఒకసారి విజిట్ చేసుకొని అయనైజర్ వాటర్ అనేది కూడా మేము దాదాపు అంటే ఒక 10 మంది తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం సార్. దీంతో పాటు ఈరోజు మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు మనకు 12:30 ఈ జూమ్ సెషన్లో ఆల్కనైజర్ గురించి ప్రత్యేకంగా మన కోసమని మీరు చొరవ తీసుకొని మీ టైం అంతా, మీ అవైలబుల్ టైంని మాకు ఇచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు మంచి నాలెడ్జ్ని ఇస్తుంది. అందుకే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ. SSR సార్ ఎన్ని కంప్లీట్ చేశారు ఇప్పుడు? మీ టీం తరఫున ఎన్ని కన్ఫర్మ్ చేసేసారు? ఎస్ సార్ మాది 10 దాకా అవుతున్నాయి సార్. అన్ని రెడీ చేస్తున్నాం, గ్రౌండ్ వర్క్ అంతా. సత్య సార్. గ్రేట్ సార్, గ్రేట్. ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, మీరు ఆరోగ్యాన్ని ఇస్తున్నారా? 10 ఎబో అయిపోయింది సార్. 31 డిసెంబర్ కు మా టార్గెట్ అడగండి, మేము చెప్తాం. ఈ రోజు కాదు, ఖచ్చితంగా 100 ఎబో నా టీం. ఓకే సార్. లేదు అన్ని జీవితాలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాం మనం. లేదు అన్ని కాదు, మనం అన్లిమిటెడ్ ఇచ్చుడే. ఇంకా మన పని అదే. ఇంకా మనం ఆగేది లేదు. ఇక అవకాశం రాలేదు, దొరకలేదు. ఇక్కడ అవకాశం వచ్చింది. ఇప్పుడు కస్టమర్ ఎందుకు తీసుకుంటాడంటే, ఒక రోజు క్యాష్ బ్యాక్ ₹1 ఇయ్యాల. మిషన్ అమ్ముకున్నాడు, అమ్మిండు, ఇచ్చేసిండు, సర్వీస్ లేదు, ఎవరు ఏం చెయ్యలేదు. నిజంగా కూడా మిషన్ ఇచ్చిన తర్వాత సర్వీస్ అవసరం. మన దగ్గర ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం అంటే ఆ ఫ్యామిలీని రక్షించడానికి, ఆయన నిజంగా కూడా ముందుకొచ్చి కొనడానికి ఆ ఫ్యామిలీకి 3.5 లక్షలది మనము మళ్ళీ 1.5 లక్ష ఆయనకు వాపస్ ఇస్తున్నాం అంటే ఆయనకు నిజంగా కూడా ముందుకు వస్తుంది, ఆ ఫ్యామిలీ ముందుకు వస్తుంది. ఇప్పుడు మన కంపెనీ నిజంగా వండర్ఫుల్ అన్నమాట. ఇది లయన్ సార్ ప్లాన్, మన మేనేజ్మెంట్ ప్లాన్ ఎంత అద్భుతం అంటే, అయనైజర్లు అమ్ముడు కాదు. ఇంతకు ముందు అయనైజర్ వేరు, ఈ అయనైజర్ వేరు. ఇద్దాం వండర్ఫుల్ అయనైజర్, మళ్ళీ క్యాష్ బ్యాక్. ఇది రెండు కూడా ఎందుకంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో న్యూ యంగ్ కే సాధ్యమైంది. ఇంతకు ముందు స్టెమ్ సెల్ ప్రొడక్ట్ కూడా చాలా కంపెనీలు వచ్చినాయి, కానీ స్టెమ్ సెల్ ప్రొడక్ట్ ను ప్రజలకు చేరువ చేసిన ఏ కంపెనీ లేదు, లిఖించబడలేదు. అది న్యూ యంగ్ మాత్రమే, మన క్యూర్ సెల్ మాత్రమే. క్యూర్ సెల్ ప్రభంజనాన్ని, అది మన మదర్ ప్రొడక్ట్, దాని ప్రభంజనాన్ని ఎవ్వరు ఢీకొట్టలేరు. సో ఇప్పుడు వచ్చిన అయనైజర్ కూడా నంబర్ 1. 2026 లో అయనైజర్లు అమ్మిన కంపెనీ ఏదన్నా ఉంటది అంటే అది న్యూ యంగ్ కంపెనీ సార్. అందులో మనం అందరం ఉంటాం. మాకు మంచి అవకాశాన్ని మీరు తెచ్చిండ్రు సార్. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నామండి. మీకు అయోనియా ఎవరు బుక్ చేసుకున్నా కూడా 48 hours లో మీకు రీచ్, అంటే జస్ట్ ఈరోజు బుక్ చేశారు, ఇక్కడి నుంచి 48 గంటల్లో మీ ఇంటికి డిస్పాచ్ అవడం జరుగుతుందండి. మీరుండే ఏరియాని బట్టి అది 2 days 3 days అనేది మీ ఇంటికి రీచ్ అయిపోతుంది. 48 hours లో మాత్రం మనకు మన బెంగళూరు ఆఫీస్ నుంచి డిస్పాచ్ అయిపోతుంది. ఎవరన్నా డైరెక్ట్ వీళ్ళు కొనుక్కోవాలనుకుంటే కూడా డైరెక్ట్ గా బెంగళూరులో వెళ్ళి తీసుకోవచ్చు కూడా. ఈ రోజే వెళ్ళి ఈ రోజే కూడా తెచ్చేసుకోవచ్చు, రేపు వెళ్ళి రేపే తెచ్చేసుకోవచ్చు. సో ఆ అవకాశాన్ని కూడా మన కంపెనీ మనకు కల్పిస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. Yes, thank you, sir. Thank you.